ప్రభునామం పేరట అందరికీ వందనాలమ్మా. మరి 2 దినముల సాక్ష్యం కూడా దేవుని నామానికి మహిమకరంగా జరిపించాడు. మరి ఈరోజు చెప్పబోతున్న సాక్ష్యం కూడా అనేకులు ఈ సాక్ష్యం ద్వారా బలపడతారు. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా, దేవుడి చేతిలో ఇంత ఆశీర్వాదాలు ఉంటాయా అని మనందరికీ కూడా దేవుడు తెలియజేయబోతున్నాడు. అనేకరు కూడా ఈ సాక్ష్యం ద్వారా తప్పకుండా ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే బలహీన సమయంలో మనం చాలాసార్లు ఉంటాము. బలపరచువాడు మన పక్కన ఒకడు ఉన్నాడు అని ఈ సాక్ష్యం చాలా రుజువు చేసిద్ది. కాబట్టి ఎవరు కూడా ఈ సాక్ష్యం మధ్యలో వెళ్ళొద్దు. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో ఈ సాక్ష్యం ఆరంభం నుండి ముగింపు వరకు కూడా నువ్వు ఈ సాక్ష్యము తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. అలాగే దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో కూడా నీ హృదయానికి, నీ అంతరంగానికి తెలుస్తీ ఉన్నతమైన స్థానంలో నేను స్థిరపరుస్తాయి. ప్రైజ్లాడమ్మ అందరికీ. ప్రైజ్లాడన్న. మరి చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళు ఈ విధంగా 3 పిల్లల్ని వెంకట్రావుకి ఇచ్చేసేయమన్నారు. వెంకట్రావు వచ్చేసేమో నేను ఆ 3 పిల్లలను తీసుకోను, నేను సాకను, నాకు అవసరం లేదు అని అన్నాడు. ఆ తర్వాత మా అత్తమ్మను కూడా అడిగారు. అడిగినప్పుడు మా అత్తమ్మ కూడా అంది, నాకే బోబెట్టేవాళ్ళు లేరు, నేను ఆ 3 పిల్లలకి నేను ఆడ తెచ్చిపెట్టాలి, నాకు అవసరం లేదు అని అంది. ఇంకా నేను చెప్పాను కదా మా అన్నయ్యతోని, నా పిల్లల్ని ఇలా మీరు పంచుకోవటం, ఇలా మీరు ఒకరికొకళ్ళు మీకొద్దని మీరు, మాకొద్దని వాళ్ళు, ఇలా ఏం చేయొద్దు. నేను సాక్కోగలుగుతాను, సాక్కోలేని మరు నిమిషం నేను మీ ఇళ్ళకు వచ్చి నా పిల్లలను సాకండి, నన్ను సాకండి అన్న మరు నిమిషం నేను ఈ భూమి మీద ఉండనని వాళ్ళతో చెప్పాను. చెప్పినాక మేమందరం కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఏమందంటే, ఇప్పటికిప్పుడు సడన్గా నీకు రూములు ఎక్కడ చిక్కుతాయి, ఏ రూముల్లో కిరాయికుంటావు, అట్లా ఏమొద్దు, మన ఈ 2 పోర్షన్లు ఇల్లు ఉంది కదా, ఒక పోర్షన్లో అబ్బాయి వాళ్ళు ఉంటారు, ఒక పోర్షన్లో నువ్వు ఉండొచ్చు, ఉండమ్మా అంది. అన్నప్పుడు ఇంకా నాకు కూడా తప్పదు. ఎందుకంటే సడన్గా నేను చెప్పటం అయితే చెప్పాను, కానీ నా వద్ద అయితే ఏమి లేవు కదా, డబ్బులు కానీ, వండుకునే గిన్నెలు కానీ, ఒక రూమ్ కానీ ఏమి లేవు. ఇంకా అమ్మ చెప్పిన మాటకి నేను కూడా విన్నాను. ఇంక పిల్లలను తీసుకుని అమ్మతో పాటే ఉంటున్నాను. ఇలా కొన్ని రోజులు ఉంటుండగా మరి ఇంకా చెప్పాను కదా, ఆడపిల్ల మ్యారేజ్ అయ్యి అవతలకి వెళ్ళినాక అవతల వాళ్ళమే కానీ ఇంక యువతల వాళ్ళం అవ్వలేము. వాళ్ళు ఎంత ప్రేమ చూపించాలనుకున్నా ఏదో ఒక ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని రోజులు ముద్దు, ఎక్కువ రోజులు వద్దు. పుట్టింట్లో ఆడపిల్ల ఇలువ ఉంటుంది, కొన్ని రోజులు ఉంటేనే. ఎక్కువ రోజులు ఉంటే ఉంటుందమ్మా ఇలువ ఆడపిల్లకి? ఉండదు. అదిగాక 3 చిన్నపిల్లలు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయితే పర్లా, నా వెనక ఎవరున్నారు? 3 చిన్నపిల్లలు. ఇప్పుడు మా 4 పోషించాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుందా, ఉండదా? చాలా చాలా బాధగా ఉంది. ఇక చిన్నగా గొడవలు మొదలవుతున్నాయి. గొడవలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయంటే పిల్లల కాడి నుంచే. నైటు పిల్లలు బాగా గోల చేస్తూ ఉంటారు, పనుకునే విషయంలో కానీ, మంచినీళ్ళని అదని ఇదని. ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఎంత చుట్టాలైనా, ఎంత తల్లిదండ్రులైనా, ఎవరైనా కానీ అందరం ఒక దిక్కట ఉన్నప్పుడు దూరంగా ఉంటేనే ప్రేమలు కానీ దగ్గరుంటే ప్రేమలు ఉండవు. కాబట్టి ఇంకా రోజుకి గొడవలు ఎక్కువ అవుతున్నాయి పిల్లల ద్వారా. అప్పటికి నేను చాలా, నా పరిస్థితి బాగలేదు కాబట్టి ఏమన్నా పడాలి. నా పిల్లల విషయంలో కానీ, నా విషయంలో కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని చూసుకుంటూనే వస్తున్నాను. ఎంత వచ్చినా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికి నేను మా అమ్మని ఏమన్నానంటే, అమ్మ 4 కదా మేము, సరే నువ్వు కూడా ఇబ్బంది పడద్దు, ఒక పని చేయమ్మా, పిల్లల 3 నువ్వు పట్టుకో, నేను పనికి వెళ్తా. నేను పనికి వెళ్ళినప్పుడు మేము పిల్లల 3 నిన్ను నేను చూసుకుంటానన్నా. కానీ దానికి మా అమ్మ ఇష్టపడలేదు. నీ పిల్లల్ని మేము పట్టుకుంటే మా అప్పులు తీర్చుకోవద్దా, మాకు పనులు ఉన్నాయి కదా అన్నట్టు మా అమ్మ
మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేమన్నానంటే, సరే అమ్మా, నా పిల్లలని తీసుకుని నేను పనికి వెళ్తాను అని చెప్పేసి పాపను తీసుకుని మురళిని చేతపట్టుకుని పనికి వెళ్ళేదాన్ని. పసిబిడ్డ తల్లి అంటే ఎవరైనా పనికి పిలుస్తారమ్మా? ఎవరు పిలవట్లేదు. అంతకుముందు సుభాష్ని పనికి వస్తానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రా అని పిలిచేవాళ్ళు. ఇంకా అదిగాక మ్యారేజ్ అయినాక అసలు నేను పని మానేసాను. ఇప్పుడు సడన్గా పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళకపోతే పిల్లలు ముగ్గురు తినేవాళ్ళు. పిల్లకి పాల డబ్బాలు కావాలి, మురళికి కావాలి, సెర్లాక్ అట్లాంటివి మురళికి పెట్టాలి. ఇంక చెన్నకేశవ నేనే ఉంది. ఇంకా చెన్నకేశవకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. పనికి ఎవరు పిలవట్లేదు. ఎలాగలాగా నేను పెళ్ళి కాకముందు పోయినప్పుడు మేమందరం ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళల్లో ఒక అత్తమ్మ ఉంది. అత్తమ్మ ఏమందంటే, సుభాష్ని పర్లేదు, నేను పనికి తీసుకుంటాను, మీ పిల్లలను తీసుకుని పనికి వచ్చేసే సుభాష్నమ్మ అంది. ఇంకా మంచి అవకాశం దేవుడు నా పక్షాన్ని చూపించాడని చెప్పేసి వాళ్ళతో కలిసి నేను పనికి వెళ్ళాను. పాపం మేస్త్రి మంచోళ్ళే, కానీ ఇంటిగాళ్ళోళ్ళు మాత్రం చాలా గట్టి మనసులు. ఎందుకంటే వాళ్ళు కూలికి చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి పని మరింత అవ్వాలనే కోరుకుంటారు. కానీ నేను చేస్తా, చాలా ఇద్దరు మనుషులకైనా పని చేస్తాను నేను. కానీ నాకు ఇబ్బంది ఏం జరుగుతుందంటే, మురళి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, సిరి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ మధ్యలో సిరికి పాలు ఇవ్వటానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా మురళి నా ఎనిగిడి తిరగటం అది ఇంటికి వెళ్ళాక అసలు నచ్చట్లేదు. చాలా కష్టంగా అనిపిస్తుంది దానికి. ఎంత కష్టంగా అనిపిస్తుందంటే, ఇంకా సిరిని ఉయ్యాలు కట్టుకుని ఆడ పండేసాను. నేను లోపల పక్క పని చేస్తున్నాను, సిరి ఏమో యువతల బయట పక్క ఉంది. మురళిని సిరిని ఒక దిక్కట కూర్చోబెట్టా. మురళి నువ్వు చెల్లికాడ కూర్చోనన్నా అని అన్నాను. మరి చెన్నకేశవ వచ్చేసి స్కూల్లో వేసాను, మా సార్ కాడ స్కూల్లో జాయిన్ చేశా. కేశవ నువ్వు బడికి వెళ్ళినానా, ముగ్గురిని అంటే నేను మరలా తీసుకురావటం చాలా కష్టంగా ఉంటుంది కదా, ఇద్దరినైతే ఓకే అట్లా నేను తీసుకొస్తాను అని చెప్పాను. ఇంకా మురళి ఉన్నాడు పాప కాడ. పాప నిద్రలేసి బాగా ఏడుస్తూ ఉంది వియాట్లో, కానీ ఆమె చూస్తూ ఉంది కానీ నన్ను పిలవట్లేదు. పాప ఏడిసేది మాకు ఇనరాదు, లోపల ఉంటాం మేము పని చేస్తాం. ఇంకా మురళి వచ్చి నన్ను పిలుస్తున్నాడు, మా చెల్లి అంటున్నాడు. చెల్లి అంటే నెలకు ఒకవేళ పాప లేసిందేమో నేను పోయి చూస్తే అప్పటికి చాలా సేపు అయింది. పాప లేసి కూడా చాలా సేపు అయింది. బాగా ఏడుస్తూ ఉంది. ఏడ్చి సిరి చాలాసేపు నుంచి ఏడుస్తుంది. నాకు ఒక్కసారిగా పిల్లని అలా ఉయ్యాట్లో చూసేళ్ళకి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చేసి ఒక్కసారిగా మా పెద్దాంతో ఇలివిచ్చి మాట్లాడాలన్న ఆలోచన కూడా లేకుండా ఒక తల్లి ప్రేమగా బాగా గబగబా మాట్లాడేసాను. నీ పని ఎంత, నువ్వెంత, నీ పనితోనే నేను బతుకుతానా, నువ్వు అసలు బిడ్డలను కనలేదా, నువ్వు పిల్లలను పెంచుకోలేదా, నువ్వేమన్నా గొడ్రాలువా, పిల్ల అంతగా ఏడుస్తుంటే చూస్తూ ఉంటావా అని బాగా కొన్ని మాటలు కూడా గట్టిగానే మాట్లాడాను. అది తల్లి ప్రేమ కదమ్మా, ఎవరికైనా బాధ అనిపించిద్ది. నా స్థానంలో ఉన్నప్పుడు నేను ఎంతో పని చేస్తున్నాను. నేను ఒకళ్ళ పని చేయాలి లెక్క అయితే, కానీ నేను ఇద్దరు పనులు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే మధ్యలో నా పిల్లల కోసం నేను టైం తీసుకుంటున్నాను కాబట్టి. ఇవన్నీ కూడా ఆమెను అడిగేళ్ళకి ఆమెకు చాలా కోపం వచ్చింది. అసలు ఇప్పుడు ఈ నిమిషం నుంచే నువ్వు నా పని నుంచి వెళ్ళిపో, నీ పిల్లలను తీసుకుని. అసలు పసిబిడ్డల తల్లులు పనులకు ఎందుకు వస్తారు, పైగా ఎంత రోసం కలిగిన వాళ్ళు పనులకు రావాల్సిన అవసరం ఏముంది, పిల్లలు ఆడవకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చుని సాక్కోవాలా, పనులకు వచ్చినాక పిల్లలు ఆడవరా, పిల్లలు ఆడవకుండా ఉండాలంటే పోయి ఇంటికాడ కూర్చుని సాక్కొని చేత కాదు కానీ తినటానికి ఉండదు, కానీ మళ్ళీ పౌరుషాలు కావాలి వీళ్ళకి అన్నట్టు మాట్లాడిందామా. మాట్లాడినప్పుడు నాకు ఇంకా కోపం వచ్చిందా వాళ్ళు అన్నప్పుడు. నీ వల్లే మేము బతుకుతున్నామా, నువ్వు పెడితేనే మేము తింటున్నామా, మాకు చేతనవ్వదని మాట్లాడుతున్నావు, తినటానికి లేదు మళ్ళీ రోసం అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఎంత పెద్దదాని అయ్యావా, నువ్వు గతంలో ఏ కష్టాలు పడలేదా, అసలు నీ పని నువ్వు వద్దనేది ఏంది, నేనే చేయను నీ పని అని చెప్పేసి మానుకుని పనికాడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళి చెన్నకేశవుని తీసుకుని ఇంకా ఇంటికాడికి వెళ్ళాను. ఇంటికాడికి వెళ్తే ఇంకా మీకు తెలిసిందే, అవి మన ఇంటిని మనమే బయటేసుకోలేము. ఇంటికాడ కూడా ఏదో ఒకటి ఇబ్బందిగా ఉంది. ఇక తల ఒక మాట అంటాం మొదలుపెట్టాడు. ఇంత రోసంగా ఉంటే ఎట్లా జాక్కుంటారు, పనుల కాడి నుంచి పిల్లలను తీసుకుని వస్తే అంటారు పనికి పోయినప్పుడు. మరి ఇంట్లో ఏమో అంత బిల్డప్గా ఇంట్లో వాళ్ళు అంటే పడరు, బయట వాళ్ళు అంటే పడరు, మరి ఎట్లా బతుకుతారు, ఇంట్లో వాళ్ళు అంటున్నప్పుడు సర్దుకోవాలి, అవసరం మీది కాబట్టి. ఇలా ఇంటి వాళ్ళే అంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. సర్దుకుంటున్నాను,
బాధలు పడుతున్నాను. కానీ ఎంతవరకు పడాలి? నేను కూడా ఒక మనిషిని. పొద్దుగూకులు నా పిల్లల్ని అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబ్బిట్లాంటోడు, రేపు వీళ్ళని జాకితే వీళ్ళు ఎట్లా అవుతారు? ఏ ఆడ అనాథ హాస్టల్ లేవా? ఏ వాళ్ళు బారేసినట్టు పాడేయకూడదా? ఏంకే గెత్తి ఉండదు, ఏమే కుంటిది, ఏంకి ఎవరు పెడతారు? ఇలాంటి మాటలు చాలా 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 పక్కనోళ్ళు మా అమ్మోళ్ళకి చెప్పటం, దానొక ఎఫెక్ట్ మా అమ్మోళ్ళు మా మరదళ్ళు నా మీద చూపించటం. వాళ్ళ తప్పు లేదు, చెప్పుడు మాటలో ఎంత ప్రేమ కలిగిన వాళ్ళనైనా చెడగొడతాయి. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక పక్క అంకాడ పని పోయింది, ఇంకొక పక్క వీళ్ళ మాటలు ఇట్లా ఉన్నాయి. బాగా దిగులుగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ నైట్ పనుకున్నాను, బాగా ఆలోచిస్తున్నాను. అన్నం కానీ ఏం కానీ తినలేదు నేను అసలు. పిల్లలు ముగ్గురికి అన్నం పెట్టుకున్నాను కొంచెం. ఇంక నేను పనుకున్న, బయట మంచం వేసుకొని పనుకున్న పిల్లలతో. ఇంకా సిరికి ఏమైందంటే కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది బాగా. అదిగాక పోగులు బాగా ఏడిసి ఉంది కదా పిల్ల. ఊరికి వాటర్ అమ్మ అంటుంది. ఆ పిల్ల వాటర్ అన్నప్పుడల్లా నేను లోపలికి వెళ్ళటం, మంచిలు దాటం, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి, లోపల పనుకున్న వాళ్ళకి. దానివల్ల గొడవ అయింది. ఆ గొడవ వల్ల పెద్ద గొడవ అవుతుంది. నా వల్ల ఇప్పుడు అక్కడ ఒక మాట వచ్చింది, వాళ్ళు ఎలాగో కాపురాలు పోగొట్టుకుని వచ్చారు, ఇప్పుడు మా కాపురాలు కూడా బావాలి వాళ్ళ వల్ల అనే ఒక మాట. ఆ మాట నాకు చాలా బాధేసింది. నేను చాలా ప్రయత్నించాను నా కాపురం నిలబెట్టుకోవాలని, కానీ అది అవ్వలేదు. ఇప్పుడు చూసే వాళ్ళందరేమో బిడ్డల కోసమైనా నువ్వు బతకాలమ్మా, బిడ్డలను తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆ రోజు అలా అయింది. ఇప్పుడు వచ్చేసేమో వాళ్ళు ఎలాగో కాపురం బాగొట్టుకున్నారు, ఇప్పుడు మా కాపురాలు కూడా బావాలి, మాకు కూడా పెడుతున్నారు తలకాయ నొప్పి అని అన్నారు. ఇంకా ఆ గొడవ పెద్దదైద్దని చెప్పేసి నేను మా తమ్ముడిని బయటికి పిలిచి నేను మా తమ్ముడితో మాట్లాడా. నువ్వు ఈ గొడవ ఇంతటితో ఆపేసే చిన్న, ప్రాబ్లం మాదే కదా, నా పిల్లల వల్లే ఈ గొడవ అంతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ గొడవకి మీ ఇద్దరు కొట్టుకుంటే భార్య భర్త చూసే వాళ్ళందరూ కూడా నన్నే అంటారు, చూడు ఆడ కాపురం బాగొట్టుకుని వచ్చి పుట్టింట్లో కూడా వాళ్ళకి మనసు ప్రశాంతత లేకుండా చేస్తుంది, వీళ్ళ భార్య భర్తల మధ్య కూడా గొడవలు పెడుతున్నారు వీళ్ళ పిల్లలు ఏమా అని అందరు నన్ను అంటారు. ప్లీజ్ నువ్వు ఈ టయాన్ని కనుక గోల ఆపిపోయావంటే నేను ఇప్పుడే నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా బయటికి. ఎటు వెళ్ళిపోతానన్నది మాత్రం ఎవరికి చెప్పను, మీరు రమ్మంటేనే వచ్చాను మీ ఇంటికి. అయితే ఇప్పుడు నా కారణంగా మీరు కొట్టుకోవటం తిట్టుకోవటం ఇదంతా వద్దు. నాకు అసలు మనసే నిమ్మలం లేదు. మార్నింగ్ నుంచి కూడా చాలా బాధగా ఉంది. పని పోయింది, పని ఎట్లా చేయాలో అర్థం కాదు. పిల్లకి పాల డబ్బా కావాలి, మురళికి సెర్లాక్ అవి చూసుకోవాలా, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ గొడవలో మళ్ళీ ఏ నిందలు వస్తాయో తెలియదు. ఇంకా ఇలా ఇబ్బందిగా ఉంటా. నేను మా తమ్ముడితో అన్న, వద్దు చిన్న గొడవ ఆపేసేయి, నువ్వు కానీ గొడవ ఆపేయకపోతే ఈ నైటే నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతానన్నా. అన్నాక గొడవ ఆపేశారు. ఇంకా రాత్రి అంతా కూడా ఏడుస్తూనే కూర్చున్నాను. ఏడుస్తున్నప్పుడు కూడా నాకు కొన్ని మాటలు వస్తున్నాయి, పుట్టింట్లో ఇట్లా ఏడవచ్చా ఆడపిల్లలు, ఆ పుట్టింటోళ్ళు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవట్లేదా, అమ్మో అంటే ఇక్కడ ఏడిసే హక్కు కూడా లేదు, ఏడవకూడదు. ఇక ఆ రాత్రి అంతా ఆలోచిస్తున్నా, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేసైనా సరే తెల్లారేళ్ళకి ఏడు నుంచి నేను వెళ్ళిపోవాలా, ఈ ఇల్లు అయితే నేను ఖాళీ చేస్తాను కరెక్టే. పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి నేను, నాకు అక్కడ ఏం డబ్బులు లేవు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. చిన్నపిల్లని సపోర్ట్ ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేనే ఒక పిల్లని అనుకుంటే నాకు ఒక 3 పిల్లలు. ఈ 3 పిల్లలు నా మొహంకి వెళ్ళి చూడటం, మా పరిస్థితి ఏందా అన్నట్టు వాళ్ళు నాకు వెళ్ళి చూడటం, నేను వాళ్ళకి వెళ్ళి చూసుకోవటం, ఇదే బాధగా అనిపిస్తుంది. తెల్లారి పొద్దున్నే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అంతలోకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. ఏం చేస్తున్నావు సుభాషిణి అంది. ఇంకా మా ఫ్రెండ్ని పట్టుకుని, నాకైతే ఇంకా ఏడుపు ఆగలేదు. అప్పుడు వరకు అయితే నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఇంకా ఆ పిల్లని పట్టుకుని బాగా ఏడ్చేసాను. ఎంత ఏడ్చానంటే చాలా ఏడ్చా. నాకు చాలా బాధగా ఉందబ్బా, ఏమన్నా చేసుకుని చనిపోదామంటే ఈ 3 పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలో అసలు నాకు దారి ఏం కానరాట్లేదబ్బా. నడి సముద్రంలో ఉన్నట్టుంది నా జీవితం. అసలు ఒడ్డుగా అనరాట్లేదబ్బా. నేను ఒడ్డుకి వెళ్ళా, అసలు ఏమవ్వాలి, ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, నేను అసలు ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు. ఎటు అడిగేయాలో అర్థం కావట్లేదు. పని అవకాశం కూడా లేదబ్బా. పసిబిడ్డ తల్లిని పనికి పిలవనన్నారు. పైపెచ్చు నేను ఆమెని అరిసాను,
గొడవ పెట్టుకున్నాను నాతోటి, నీ పని కాకపోతే నేను బతకలేనా అని అన్నాను. నా కోపమే ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పంటే మా ఫ్రెండ్ అంది, అబ్బా ముందైతే ఆ రూమ్ ఖాళీ చేసేసే అబ్బా నువ్వు, నేను మా మమ్మీ వాళ్ళతో మాట్లాడతాను, మా అమ్మ వాళ్ళు లేరు, దేశం పోయారు, వాళ్ళది ఒక రూము స్టోర్ రూమ్ చిన్నది ఒకటి ఖాళీ ఉంది, ఆ స్టోర్ రూమ్లో సామాను అన్నీ తీసి పక్కన పెట్టేసుకుని నువ్వు పిల్లలను పెట్టుకుని ప్రజెంట్ అయితే ఉండు, నేను మా అమ్మని అడుగుతాను అంది. అడిగింది ఆ అమ్మాయి, వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ అమ్మోళ్ళు. అయితే ఇంకా చిన్నది రూము, నిజంగా చెప్పాలంటే మీ ఇళ్ళల్లో ఒక బాత్రూమ్ అంతా, అంతే రూము. ఆ రూము మాట్లాడింది అమ్మాయి. మాట్లాడినాక ఆ మంది ఇంకా ఆ చిన్న రూమ్కి రెంట్ ఏమి ఇస్తావాలమ్మ, కరెంటు బిల్లు కట్టుకో, ఒక 150 రూపాయలు అవుతుంది, ఆ 150 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటా ఉండు కొన్ని రోజులు, నీకు రూమ్ చిక్కేంత వరకు అంది. ఇక దేవుడైతే ముందు ఒక బాధ నుంచి ఒడ్డునేసాడని చెప్పి గబగబా ముగ్గురు పిల్లలను తీసిపోయి ఆడ పెట్టుకున్నా. ఈ విషయంలో మా అమ్మకి ఇంకా కోపం వచ్చింది నా మీద. ఎందుకంటే చింత చచ్చినా పులుసు చావలేదు, జీవితంలో అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే, అయినా నీ కూతురు కాడ చూడే ఎంత గర్వం ఉందో, కొట్టినా తిట్టినా వాళ్ళ కాళ్ళ కాడ పడి ఉండాలి, మిమ్మల్ని అంటుకట్టుకుని ఉండాలి మీ కూతురు, అట్లా కాకుండా చూడు దెబ్బకు రూమ్ మాట్లాడుకుని వెళ్ళింది అని మా అమ్మకి చాలా చెప్పేవాళ్ళు. నన్ను శోధించే వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు. కానీ మా అమ్మ ఏంటంటే ఇంకా వాళ్ళ మాటకే కలెక్ట్ అయిపోయింది. నిజమే కదా, నువ్వు మా పరువు తీయటానికి రూమ్ మాట్లాడుకున్నావు, నిన్ను నీ పిల్లలు మేము చూడట్లేదా, నీ అత్తోళ్ళు కొట్టినప్పుడు పడ్డావు, వాళ్ళ కృష్ణాలు దాపినప్పుడు పడ్డావు, వాళ్ళ గ్యాస్ పొయ్యిల మీద కాల్చినప్పుడు పడ్డావు, ఏ పుట్టింటోళ్ళు ఒక మాట అంటానికి ఉండదా మిమ్మల్ని, ఏ పుట్టింటోళ్ళు ఒక మాట అంటే మీకు అంతలా కోపం వచ్చిద్దా, అంతలా రూములు మాట్లాడుకుని వెళ్తావా, వెళ్ళావుగా ఎట్లా బతుకుతావు బతుకు, మరి ఎట్లా తింటారో తినండి, మరి మేము పెడుతుంటే అర్థం కాదు మీకు కూడా, తెలిసిద్దిలే నీకు కూడా 4 రోజులు కడుపు మాడితే అర్థమైద్దిలే, నీకు నీ పిల్లలకు అన్నం ఎట్లా అన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే నేను ఒక నిర్ణయం తీసుకోను, ఆ నిర్ణయం తీసుకున్నాక మరలా తిరిగి అడుగు వేయను, నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అది. కానీ మౌనంగా నాకు సమాధానం, అప్పుడు నేను మాట్లాడే స్థితిలో లేదు నా జీవితం, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పే స్థితిలో లేను. ఎందుకంటే ఏదైనా తేడా పడితే మళ్ళీ వాళ్ళ కాడికే వెళ్ళాలి నేను. ఇప్పటికే నేను ఎదురు తిరిగి మాట్లాడినందుకు పని పోయింది, ఇప్పటికే నేను ఇంట్లోకి వచ్చి చేరినందుకు వాళ్ళ గొడవలు అవుతున్నాయి. ఇక నేను ఎక్కడ మాట్లాడేది, ఒక్కసారి మాట్లాడినందుకే పని బాయా, ఇంక నేను మాట్లాడలేను, వీళ్ళకి కూడా ఎదురు చెప్పలేను. ఆ రూమ్లో అయితే జాయిన్ అయ్యాను. ఇక మా ఫ్రెండు అంటుంది, అబ్బా నీ అవసరం కాబట్టి పోయి మరలా అడుగు అబ్బా ఇంటికి వెళ్ళామని పనిలోకి అనంది. అవునబ్బా నా అవసరమే కదా, ముందు పక్కకు వచ్చాను కాబట్టి నేనే ఎలాకల్లా పోయి మళ్ళీ ఆమెని బతిలాడి అంక సారీ చెప్తానని చెప్పేసి మరలా వెళ్ళాను ఆ పనికాడికి వెళ్ళి, అంటే ఏదో కోపం మీద అట్లా అన్నాను, పాప బాగా ఏడ్చేలకి ఒక తల్లి ప్రేమగా తట్టుకోలేకపోయాను, అందువల్ల నాకు తెలియక నేను గబక్కన నోరు జారాను. ఆంటీ మీ పాప వయసే ఉంటుంది కదా నాకు కూడా, సారీ ఆంటీ, నువ్వు ఇప్పుడు పని చూపిస్తేనే నేను నా పిల్లల ముగ్గురిని కూడా చాక్కోగలుగుతాను, నువ్వు ఇప్పుడు పని చూపిపోతే మేము నలుగురం పోస్తులు ఉండాల్సి వచ్చిద్ది అని అంటే ఆమె ఒప్పుకోలేదు దానికి. ఆ మంది ఒకటే మాట, చేతగాని వాళ్ళు ఎంతమందిని కంటం ఎందుకు, వాళ్ళని చాక్కోలేమని ఇట్లా రోడ్లు పట్టం ఎందుకు అనంది. ఇక అవనే మాటలకి ఇంకా రోషం వస్తుంది, ఇంకా కోపం వస్తుంది. ఇంకా నేను అంకాడ నిలబడితే ఆ కోపం ఏమవుతుందో తెలియదు. ఒకసారి కోపం వచ్చినందుకే పని బాగొట్టుకున్నాను. ఇంకా కాసేపు ఆ ముందు నిలబడితే ఆమె ఎత్తనాడే మాటల వల్ల ఇంకా ఎంత చిన్నబుచ్చుకుంటాను, మరలా నోరు జారి ఏమంటాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లో ముగ్గురు పిల్లలను నేను పనుకున్నాము. ఏం లేవు, వండుకునే సామాను లేవు, వండుకోవటానికి బియ్యం లేవు, పొయ్యి లేదు, బట్టలు లేవు, ఏం లేవు, రూమ్ ఒకటి చిక్కింది. రూమ్లో పనుకున్నాం. ఆలోచిస్తున్నాను. నేను మా అత్తగారింటి కాడి నుంచి వచ్చినప్పుడు కొన్ని బట్టలు కొన్ని పిల్లల బట్టలు ఏర్పాటు చేసుకుని ఆ బట్టలు, మా అమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి కొన్ని నాయి బట్టలు, ఇంకపోతే ఇవే తెచ్చుకున్నాము, పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి తెచ్చుకున్నాము అనమాట. తెచ్చుకుని ఈ రూమ్లో సర్దుకున్నాము. ఇంకా వండుకోవటానికి గిన్నెలు అవి కావాలి, మా అమ్మని అడిగా, మా ఒక దబ్రా ఒక గిన్నె ఇవ్వమ్మ, నాకు ఎక్కువ వద్దు, అవి 2 ఇవ్వమ్మ, తర్వాత నేను కొనుక్కున్నాక 2 కూడా మరలా మీకు ఇస్తానన్నాను. ఇక మక్కయ్య ఒక గిన్నె, మా అమ్మ ఒక గిన్నె ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినాక ఆ గిన్నెలు కూడా తీసుకొచ్చుకుని ఇటు పెట్టుకున్నాను. ఖాళీ గిన్నెలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అమ్మ అంటుంది, అంత రోసం ఎందుకులే కానీ కొన్ని బియ్యం తీసిపోయి అట్లా వండుకోండి అని అంటుంది. నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు, ఎందుకు ఆ బియ్యం తెచ్చుకోవాలా వండుకోవాలా అని.
కానీ వండుకోవాలి తప్పదు. ఎందుకంటే నేను రోసానికి వెళ్తే నా పిల్లలు ముగ్గురు పరిస్థితి ఏం చేయాలా? నా వరకైతే నేను పోస్తూ ఉండగలుగుతా, మరి నా పిల్లల పరిస్థితి ఏం చేయాలా? నేను ఒక ఆలోచన చేశాను. ఇప్పుడు వరకైతే తెచ్చుకుందాం, మరలా నేను రేపు కొనుక్కొచ్చుకున్నాక అమ్మ బియ్యం అమ్మకి ఇచ్చేద్దాం, అమ్మ గిన్నెలు అమ్మకి ఇచ్చేయాలి, ఇక వాళ్ళకి నో చెప్పొద్దు అని చెప్పేసి కొన్ని బియ్యం తీసుకొచ్చి పిల్లలకు వండి పెట్టి పిల్లల ముగ్గురికి అన్నం పెట్టేసి పొనుకోబెట్టి ఇంకా పొనుకొని ఆలోచిస్తున్నా, బాగా ఏడుస్తున్నాను. ఇక నేను మొక్కన దేవుడు అంటూ లేడు, ప్రతి దేవుడికి మొక్కుతున్నాను. అయ్యా ఒక్క దేవుడన్నా ఉంటే, నేను ఎన్నో పూజలు చేశాను, ఎందరికో మొక్కుతున్నాను, చాలా పూజలు చేస్తాను నేను. మేము నిత్యము కూడా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటాము. శివాలయంకి వెళ్తాను, ప్రతి సోమవారం శివాలయంకి వెళ్తాం, మంగళవారం ఆంజనేయ స్వామికి వెళ్తాను, శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తుంటాము. ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామికి, పోలేరమ్మ ఇలా మేము చాలా బాగా కొలుస్తూ ఉంటాం. నేను మొక్కన దేవుడు లేడు, నేను చెయ్యని పూజ లేదు ఇంతవరకు. కానీ నేను ఎప్పుడు నా జీవితంలో నాకు ఏం కావాలని కోరుకోలేదయ్యా. ఇప్పుడు కోరుకుంటున్నాను, నాకు హెల్ప్ చేసే దేవుడు అంటూ ఎవరన్నా ఉంటే నా బిడ్డలకి నాకు సాయం చేయండి. ఒక్క దేవుడన్నా నాకు ఏదో ఒక ఆదరవు చూపిండి. నా బిడ్డల ముగ్గురిని నేను సాక్కోవటానికి నాకు ఏదో ఒక ఆదరవు కావాలి. ఏ ఆదరవు లేకుండా నేను ఆ పిల్లల్ని ఎలా సాకగలుగుతాను? సాకలేకపోతే అమ్మో నా బిడ్డలకి ఏమన్నా అయితే అసలు ఆ ఊహ కూడా నేను తట్టుకోలేను. మరి నాకేమో రోసం, ఆ రోసంతో ఎవరి కాళ్ళు పట్టుకోలేను. అసలు చాలా బాధ, తట్టుకోలేను. నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. అసలు ఏదో ఒక సమాధానం నైట్ అంతా నా మైండ్ అంతా ఆలోచిస్తూనే ఉంది. తూక్కు పట్టాల కాడికి వెళ్తాను, ఏడుస్తాను, చేతులు ఎత్తుతున్నాను, మొక్కుతున్నాను, ఏడుస్తున్నాను, మొక్కుతున్నాను. ఒక్క దారి ఒక్క మార్గం చూపిస్తే చాలు అని చెప్పి చాలా ఏడ్చి చాలా సేపు ఏడ్చి పనుకున్నా. కానీ నాకు ఏ మార్గం కానీ రాలేదు. ఇక మళ్ళా ఏమైందంటే యేసయ్య అనే పేరు నా జీవితంలోకి వచ్చింది. ఎలా వచ్చిందంటే తెల్లారింది. ఆ నైట్ అలాగే ఆ రూమ్లోనే పనుకున్నా నేను మా పిల్లల్ని వేసుకుని. ఆ నైట్ అంతా ఎంత ఏడ్చినా ఎక్కడ నుండి కూడా నాకు ఒక్క సమాధానం కూడా లేదు. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. ఎవ్వరు మనుషులందరిని కూడా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగాను, ప్లీజ్ అబ్బా ఆఖరికి ఇళ్ళల్లో పాసిపోయినైనా చేస్తానబ్బా, గిన్నెలైనా కడుగుతా, నేనే ఒక కుంటిదాన్ని, నా పనులే నేను చేసుకోలేను, అయినా చెప్తున్నాను నేను కడుగుతానబ్బా, గిన్నెలు కడుగుతాను, గుడ్లు తుతాను, నా పిల్లలకి అన్నం కావాలబ్బా, నేను ఎవరిని అడగలేను, నా పిల్లల ముగ్గురికి అన్నం పెట్టాలబ్బా, ప్లీజ్ అబ్బా నేను అందరిని అడుగుతున్నాను. అబ్బా నిన్నటి దాకా నువ్వు అంత మంచిగా బతికి ఇప్పుడు ఇలా ఇబ్బంది పడద్దు సుభాష్ని, ఎలాగలాగా వాళ్ళు తిడితే తిట్టారు, కొడితే కొట్టారు, వాళ్ళ కాడికే వెళ్ళబ్బా అంటున్నారు. ఆహా లేదు నేను వెళ్ళను, నాకు చాలా రోసం ఎక్కువ, అస్సలు వెళ్ళను. నేను చెప్పాను, నా పిల్లలను తీసుకుని మీ ఇంటికి వచ్చిన రోజే నేను చనిపోతానని మా అన్నయ్యతో చెప్పాను. నా వల్ల మీకు గొడవలు అవుతున్నాయి, మీ ఇంట్లోకి నేను రానని మా అమ్మోళ్ళతో చెప్పాను. నాకు వద్దు అని చెప్పేసి మరలా ఏం చేశానంటే అట్లాగే ఆ మమ్మీ ఇచ్చిన కొన్ని బియ్యమే మరలా వండి పొనుకున్నాక చెనకేసి అంటున్నాడు. ఆ రోజు ఆదివారం మా అమ్మోళ్ళ ఇంటికి దగ్గరలో చర్చి ఉంది. చర్చి ఉంటే చెనకేసి ఏమంటున్నాడంటే అమ్మ నేను ఇప్పుడే వస్తానమ్మా అన్నాడు. నేను ఆడుకోవటానికి వెళ్ళాడేమో అనుకున్నా. చెనకేసి ఆడుకోవటానికి వెళ్ళలేదు, ఆ చర్చిలోకి వెళ్ళాడు. అదే ఫస్ట్ టైం యేసయ్య అనే పేరేంటో, చర్చి అనే పేరేంటో, నా కొడుకు చర్చిలోకి వెళ్ళటం కూడా అదే ఫస్ట్ టైం. నా కొడుకు చర్చిలోకి వెళ్ళాడు. చర్చిలోకి వెళ్ళి వాళ్ళ ప్రేయర్ అయిపోయేదాకుండి వాళ్ళు పెట్టే పలహారాలు, ఆ రోజు పులిహారం పెడుతున్నారంట. ఆ పులిహారం 2 ప్లేట్లలో పెట్టించుకుని చెనకేసి గబా తీసుకుని వచ్చాడు ఆ పులిహారం చూడంలోనే చాలా సంతోషం అనిపించింది నాకైతే. కానీ మళ్ళీ బాధ, చెనకేశ్వా నువ్వు ఎవరినన్నా పోయి అడిగావా మనకు ఆకలి అవుతుందని? ఎవరికి? ఆహా లేదమ్మా, నేను ఎవరిని అడగల, నేను ఎవ్వరికి అడిగి బాగాలేదమ్మా. మరి ఇది ఎలా వచ్చింది నీకు? నేను యేసయ్య కాడికి పోయి ప్రార్థన చేసుకుని వాళ్ళు పెట్టిన పలహారం తీసుకుని వచ్చానన్నారు. నాకు అప్పుడు వరకు యేసయ్య పేరైతే తెలీదు, కానీ ఆ అన్నం చూసేలకి నేను ఒక్కసారిగా అయితే నైట్ అంతా ప్రార్థన చేశాను, కానీ ఒక్కళ్ళు కూడా నాకు సాయం చేయలే. కానీ నేను ఒక్క మాట కూడా అడగల. నా ఇంటికి అన్నం పంపించాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన్ని కూడా నేను నమ్ముకోవాలి. ఎట్లా నమ్ముకోవాలంటే థ్యాంక్స్ చెప్పినట్టు. ఆయన నాకు చాలా హెల్ప్ చేశాడని చెప్పేసి గబగబా
అబ్బాయి తెచ్చిన పులిహారమే వాళ్ళ ముగ్గురికి పెట్టాను. ఇంకా చెన్నకేశవ్ నాతో చెప్తున్నాడమ్మా, అక్కడ అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారమ్మా, వాళ్ళకి ఏం కావాలో ఏం అడుగుతారో వాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. నేను కూడా ప్రేయర్ చేశానమ్మా. మనకి ఏదో ఒక దారి కనపడాలి, మనం కూడా ఎట్లకట్లా బతకాలని దేవుడి వద్ద నేను ప్రార్థన చేసి వచ్చాను అంటున్నాడు. వాడు చిన్న పిల్లోడు, 6 సంవత్సరాలు కూడా ఉండు. వాడు ప్రేయర్ చేశానమ్మా మన కోసం అని అంటుంటే సంతోషం అనిపిస్తుంది నా కొడుకు చెప్పిన మాటలు. కానీ ఇంచేటిగా నైట్ అంతా ప్రార్థన చేసి పూజలు చేశాను, నైట్ అంతా అడిగాను. ఒక్క దేవుడు కూడా సమాధానం చెప్పలేదు. నా కొడుకు చేసి వచ్చిన ప్రార్థన అన్నం అయితే వచ్చింది, కానీ సమాధానం ఇస్తాడా దేవుడు? నిజంగా నాతో మాట్లాడతాడా? ఎవరన్నా మాట్లాడతారా నాతోటి అని చెప్పేసి బాగా ఆలోచిస్తా పనుకున్నాను. మధ్యాహ్నం అట్లా అనుకుంటానే నాకే తెలియకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం నాకు అసలు మన సోయలేదు. ఎందుకంటే అప్పటికి 2 రోజులు నేను అన్నం తిని, అన్నం లేదు, పిల్ల పాలు తాగుతుంది. పాలు తాగే బిడ్డ అన్నం లేక బాలింతలా అసలు తెలియని నీరసంలో ఆంధ్ర నిద్రపోయాను. వచ్చిన అన్నం పిల్లలకి పెట్టి ఇంకా ఆంధ్ర నిద్రపోయాను. నిద్రపోయి నాకేమైందంటే ఒక పిల్లోడు వచ్చి, ఓ మా పైకిలే అంటున్నాడు. లెగుస్తా ఉన్నాను, కళ్ళు తిరుగుతుంది, కొంచెం పనుకొని నాన్న అంటున్నా. కాదు మా నువ్వులే, నేను చెప్తాలే, నీకు మార్గం చెప్తాలేమా అంటున్నాడు. ఆ వచ్చిన పిల్లోడు ఎవరో తెలియదు, కానీ పిల్లోడు నన్ను లేపుతున్నాడు. నేను లేసా, కళ్ళు తెరిసాను, కానీ పిల్లోడు ఎవరు కానరాలేదు నాకు. ఆ పిల్లోడు ఎవరో తెలియదు. మళ్ళీ ఏం చేశానంటే, ఇక్కడ ఎవరు లేరు, ఇదేదో నా భ్రమ, అంటే 3 పిల్లలు నా పక్కనే ఉన్నారు, నిద్రపోతున్నారు, ఎవరు లేరని చెప్పేసి మళ్ళీ పనుకున్నాం. అది మిట్ట మధ్యాహ్నం, నైట్ కూడా కాదు. మరలా ఏం చేశాడంటే, నేను అట్లా కన్ను మూయంలోనే మరలా అదే పిల్లోడు వచ్చి, మా లే, నేను చెప్తాలేమా నీకు, నువ్వు ఏడవగాకలే, ముందు లే చెప్తాలే, నీకు మార్గం నేను చెప్తాలేమా అంటున్నాడు. మరలా నేను చెప్తాలేమా అంటుంటే నాకు మరలా తెలియలేదు ఎవరు లేపుతున్నారు నన్ను అని చెప్పేసి పైకి లేసి నేను బయటకు వచ్చి చూశాను. కానీ బయట కూడా ఎవ్వరు లేరు. కానీ జీవం కలిగిన దేవుడు పిలుస్తాడని, దేవుడు స్వరం ఉందని అస్సలు తెలియదు నాకు దేవుడి గురించి. కానీ దేవుడు పిలుస్తున్నాడు నన్ను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు మార్గం చూపిస్తానని దేవుడు చెప్తున్నాడు. నా కన్నీళ్ళు, నా బిడ్డ ప్రార్థన దేవుడు చూశాడు, నా ఇంటికి వచ్చాడు, నన్ను పిలుస్తున్నాడు. కానీ నాకు తెలియట్లేదు అది దేవుడని స్వరం అన్న కూడా నాకు తెలియట్లేదు. ఎవరో చిన్నపిల్లలే అనుకుంటున్నాను. 3వసారి కూడా మీకు తెలుసా, బైబిల్లో కూడా సాముయేలుని దేవుడు ఇలాగే పిలిచాడు తన పరిచర్య కొరకు. నాకు తర్వాత నేను దేవుడి సేవలోకి వచ్చినాక ఈ అద్భుతాలన్నీ నా జీవితంలో నేను పొందుకున్నానని వాటిని తలపోసుకుని నేను దేవుడిని మహిమపరచిన రోజంటూ లేదు. 3వసారి కూడా దేవుడు మరలా నన్ను పిలిచాడు అదే పిల్లోడు స్వరంలో, లేమా లే, నన్ను తడుతున్నాడు. నాకు అర్థమవుతుంది, మనసు లేపినట్టే లేపుతున్నాడు. ఇక నేను కళ్ళు తెరవకుండా 3వసారి నాకు ఏం మార్గం ఉంది నాన్న చెప్పు అనంటే, మా నీకు చెప్పానా, అదిగో చూడు పైన నీ ఉండిలో డబ్బులు నీలేమల్లే, పైన డబ్బులు నీలేమల్లే, ఉండిలో డబ్బులు నీలేమల్లే అంటున్నాడు. నిజంగా నాకు ఉండి ఉన్న మాట కూడా నేను మర్చిపోయా. ఎట్లా అంటే, నాకెవరన్నా రూపాయి ఇచ్చినా, ₹10 ఇచ్చినా పిల్లలకు కొనిపెట్టుకుని నాకు ఫస్ట్ నుంచి ₹1 రేపటి రోజు అనేది దాచిపెట్టుకునే అలవాటు ఉంది. నేనేం చేస్తానంటే ఉండిలో అప్పుడొక రూపాయి అన్ని రూపాయలు వేసి పెట్టా. నేను ₹2 బిళ్ళలు, రూపాయి బిళ్ళలు అన్నీ వేసి పెట్టా ఉండిలో. అయితే ఆ ఉండి ఉన్నదన్న సంగతి నేను మర్చిపోయి, అసలు అది ఏమాత్రం నాకు గుర్తున్నా నేను దానిలో డబ్బులు పెట్టి నేను బియ్యం తెచ్చుకునేదాన్ని. కానీ నాకు తెలియదు అసలు ఆ ఉండి ఉన్న సంగతి కూడా మర్చిపోయాను. నాకున్న శ్రమల్లో, నాకున్న ఇబ్బందుల్లో నేను ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియలేదు. పిల్లోడు చూపించినాక నేను కళ్ళు తెరిచి చూస్తే నిజంగానే ఉండి ఉంది నా కళ్ళ ముందే. అవును కదా, ఈ ఉండిలో నాకు డబ్బులు ఉండాలి కదా, ఎంత నీ చూద్దామని చెప్పేసి అది ప్లాస్టిక్ ఉండి గబా ఏం చేస్తానంటే ఆ ఉండిని ఒక రాయి తీసుకుని పగలగొడితే అందులో ఉన్న చిల్లరంతా లెక్కేస్తే ₹20 తక్కువ 400 వచ్చినాయి ఆ ఉండిలో. అసలు ఆ 400 చూసేలకి నాలో చెప్పలేని సంతోషం, చెప్పలేని ఆనందం. కానీ 400తో నేనేం చేయాలి? బియ్యం తీసుకొచ్చుకునేదా, లేకపోతే సరుకులా, ఏం చేయాలి అని చెప్పి మరలా ఆలోచిస్తానే ఉన్నా.
మరలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఏం ఆలోచన రాలేదు. మరలా నేను లేసాను, పిల్లలను తీసుకున్నాను, పిల్లలను సముదాయించుకున్నాను, పాపకి నీళ్ళు కాబెట్టుకున్నాను, పోసుకున్నాను. 400 ఉన్నాయి కదా, రేపు పొద్దున బియ్యం తెచ్చుకుందాంలే అన్న ధైర్యంతో ఉన్నాను. అమ్మోళ్ళు వస్తున్నారు పలకరిస్తున్నారు, అక్కయ్య వాళ్ళు వస్తున్నారు పలకరిస్తున్నారు. ఏందమ్మా నీకు ఇబ్బందిగా ఉంటే రామాయ ఆడికి, ఈ చిన్న చిన్న గొడవలు పట్టించుకోకూడదు అని అంటున్నారు. ఆహా లేదు, ఇప్పుడే నాకు ఒక ఆలోచన కలుగుతుంది. ఇప్పుడే నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. మరలా వెళ్ళొద్దు వాళ్ళ కాడికి, ఆల్రెడీ నేను పక్కకు వచ్చాను, ఇంకా వెళ్ళకూడదని చెప్పేసి నైట్ నిద్రపోయాం. నైట్ నిద్రపోయినాక నిద్రపోయేటప్పుడు నా హృదయంలో ఏమనుకుంటున్నానంటే, ఏ దేవుడు నాతో మాట్లాడాడో నాకు తెలియదు. నా ఉండిలో డబ్బులున్నాయి అని చెప్పిన దేవుడు ఎవరో నాకు తెలియదు. ఆ పసిబిడ్డ రూపంలో వచ్చింది ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అయి ఉంటాడు, ఖచ్చితంగా ఈయనే అయి ఉంటాడు. అయితే ఈయనే గనక అయితే, అయ్యా ఈ డబ్బులు పెట్టి నేను ఏం చేయాలో చెప్పు నాకు, ఆ డబ్బులు నీ మార్గం ఉందని చెప్పావు కదా, నాకు చెప్పవా? నేను అప్పుడు కూడా దేవుణ్ణి గుర్తు తిరగలేకపోయాను. నన్ను పిలుస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అని తెలుసుకోలేకపోయాను. నన్ను పిలిచిన దేవుడు నేను పూజించి రాత్రంతా హారతులిచ్చిన దేవుడనే అనుకున్నాను. కానీ నాకు అప్పుడు తెలియదు కాబట్టి నేను ఆ దేవుడనే అనుకుని నేను మరలా అడుగుతున్నాను, అయ్యా నేను మార్గం ఉందని అన్నావు కదా, నాకు ఈ డబ్బులు చూపించిన దేవుడివి, ఆ మార్గం కూడా చెప్పవా అని నేను అడుగుతున్నప్పుడు, నా దేవుడు చాలా గొప్పోడు. నేను ఏ రూపాన్ని ఊహించుకున్నా నా దేవుడు నాకు చేసే సాయంలో ఏమాత్రం వెనక్కి తీయలేదు తన చెయ్యి. ఇక నాకు నిద్రపోతుంటే నిద్రలో చాలా కాయలు కనపడుతున్నాయి. నాకు దర్శనాలు ఇవ్వటం నాకు అప్పుడే మొదలుపెట్టాడు దేవుడు. నాకు పండ్లు, కూరగాయలు చాలా చాలా కనపడుతున్నాయి. నాకు కాయలే కనపడుతున్నాయి, ఎటు చూసినా కాయలే కనపడుతున్నాయి. ఈ కాయలన్నీ కనపడుతుంటే నా కల్లో నేను అనుకుంటున్నానంట, కాయలు కొనుక్కోవాలా ఈ డబ్బులు పెట్టి అని చెప్పి నేను అంటుంటే, ఏ పిల్లోడైతే లేమ్మా మార్గం ఉంది, లేమ్మా మార్గం ఉందని నన్ను లేపాడో ఆ పిల్లోడు చెప్తున్నాడు, అదే స్వరంతో చెప్తున్నాడు, అమ్మా ఈ కాయలు నువ్వు కొనక్కుపోయి అమ్ము, ఈ కాయలు కొనక్కుపోయి నువ్వు అమ్మమ్మా, నువ్వు కడుపు నిండా అన్నం తింటావు, నీ పిల్లలు కడుపు నిండా అన్నం తింటారు, ఇంకా నువ్వెప్పుడు ఏడవ్వమ్మా, నువ్వే అందరికి పెడతావు, ఇంకా నువ్వెవ్వరిని అడగాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు పో కాయలు అమ్ముకోపో, ఆ పైసలు పట్టుకుపోయి నువ్వు కాయలు తెచ్చుకో అని చెప్పి అదే స్వరం నాకు ధైర్యాన్ని ఇస్తుంది, సలహా ఇస్తుంది, మార్గం చూపిస్తుంది. కానీ ఆ మార్గం చూపిస్తుంది జీవం కలిగిన దేవుడు అని గ్రహించలేని హృదయం నాది. అలా అని నా చెయ్యి నా దేవుడు విడవలేదు. ఎమ్మటిని నేను లేచాను, తెల్లారింది, టైం ఎంత 6 అయింది. నేను గబగబా మా చెనకేశ్వరం లేపు చెప్తున్నా, కేశవ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ డబ్బులు పెట్టి మనం బియ్యం తెచ్చుకునే కన్నా ఈ డబ్బులు పెట్టి మనం కొన్ని కాయలు తెచ్చుకుందాం చెనకేశ్వ, ఆ కాయలు తీసుకొచ్చుకుని మనం అమ్ముకుందామంటే చెనకేశ్వ అన్నాడు, అమ్ముకుందామమ్మా, నువ్వు పోయి కాయలు కొనుక్కురాపో, నేను చెల్లిని తమ్ముడిని నేను పట్టుకుంటానమ్మా అని చెప్పి చెనకేశ్వ చెప్తున్నాడు. అయితే ఇంకా గబగబా ఆ డబ్బులు తీసుకున్నాను, మా అమ్మ కాడికి వెళ్ళాను, మా అమ్మని అడుగుతున్నాను, అమ్మ కాయల కొట్ల కాడికి వెళ్ళి కొన్ని కాయలు తెచ్చుకుంటానమ్మా, నా ఎనికిడితే రావా, నాకు కొంచెం హెల్ప్ చేయవా అని మా అమ్మని అడిగితే, మన ఇంట వంట లేదు, ఎల్లమ్మడి తిరిగి కాయలు అమ్మే అలవాటు, నువ్వు మరలా ఇప్పుడుకున్న సమస్యలు కాక ఇప్పటికి అయ్యే ఆగం కాక ఇప్పటికి నవ్వుకునేది కాక శత్రువులందరూ జనాలందరూ సరోళ్ళల్లో సాటోళ్ళలో మాకు వచ్చే నవ్వులు బాటలు ఇప్పుడు చాలవని మరలా ఇప్పుడు ఇదొకటి కామిచ్చావు మళ్ళీ కాయలని, కాయలకు పోతావా నువ్వు, కాయలు అమ్ముకుంటావా, చూసే జనం అందరూ మమ్మల్ని ఏమనుకోవాలి, అటు మొగుడు చూడట్లేదు ఇటు పుట్టింటోళ్ళు చూడట్లేదు అని చెప్పి అనుకోవాలా అని చెప్పి మా అమ్మ ఇప్పటికి వచ్చే నిందలు చాలు అని కొత్త నిందలు తీసుకొచ్చి మా మీద పెట్టాలని ఉన్నావా అని చెప్పి నాకు ఇలా అన్నారే కానీ, నన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారే కానీ నేను చేస్తానన్న పనిలో నాకు సపోర్ట్ చేయాలని అనుకోవట్లేదు వాళ్ళు. అయితే మా అమ్మ కాకుండా మా అక్కాయిని అడుగుదామని చెప్పేసి నేను మా అక్కాయి కాడికి వెళ్ళాను. అక్క నేను ఇట్లా కాయలు అమ్ముకోవాలనుకుంటున్నాను, నా కాడ కొన్ని పైసలు ఉన్నాయి అక్క, ఆ పైసల మందు నేను కొన్ని కాయలు తెచ్చుకుంటాను రా అక్క, నాకు కొంచెం కాయలు ఇప్పిద్దు అంటే మా అక్కయ్య కూడా నన్ను అదే సేమ్ మా అమ్మ అన్నట్టే అనింది, నువ్వు ఇట్లా వెళ్ళాల్సిన అవసరం ఏంది, నువ్వు జరగనప్పుడు ఇంటికాడికి రావాలి, ఒక మాట అంటారు పుట్టింటోళ్ళు, ఎన్నో మాటలు పడ్డప్పుడు మన బిడ్డలు పెద్ద అయ్యేంతవరకు అణిగిమణిగి ఉండాలి, పిల్లలు ఇప్పుడు నీ చిన్నపిల్లలు కదా, నీ కోపం వస్తే ఎలాగా, మరి నీ 4 బిడ్డలను సాకేటప్పుడు 3 బిడ్డలని తల్లిని సాకేటప్పుడు అనరా, అన్న మాటలకి నువ్వు అంతలా ఇదే ఇప్పుడు పోయి కొంపలమ్మటికి పోయి కాయలు అమ్ముతాను అంటున్నావా, చూసేవాళ్ళ ముందు ఎంత ఎగతాళుతానమని మా అక్కయ్య నన్ను అంటా ఉంది. ఇంకా నాకు ఒక్కసారిగా మనసు చాలా చిన్నబుచ్చుకుంటుంది.
భగవంతుడా దారి చూపించావు, కానీ వీళ్ళు అడ్డపట్టం ఎక్కువైపోయింది నాకు. నేను ఎలా తెచ్చుకోవాలి, ఎట్లా, ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఎలా పోతాను, నాకు ఏ కొట్లు తెలియదు, నేను ఎలా పోయి తెచ్చుకోవాలి, ఒక్కసారి వాళ్ళు చూపిస్తే నేనే తెచ్చుకుందును కదా అని చెప్పి అనుకుంటున్నాను. అంతలోకి మా చిన్న బావ వచ్చాడు. మా చిన్నక్క మా చిన్న బావ నన్ను సాకారు. 5 సంవత్సరాలు వాళ్ళ మ్యారేజ్ అయినాక వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి పిల్లలు లేపటం కారణం నన్ను బాగా సాక్కున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు నన్ను సాక్కున్నాక వాళ్ళకు బాబు ఒక పాప పుట్టారు. మరి మా చిన్న బాబుకి నేనంటే చాలా ఇష్టం. కాబట్టి మా చిన్న బాబు అంటున్నాడు, అమ్మ వాళ్ళు ఎవరు కాదు, నేను తీసిపెట్టద్దా అమ్మ చీంకుర్తిలో. ఇంకా మా బావ సపోర్ట్ చేశాడు. మా చిన్న బావ అంటున్నాడు, నేను తీసిపోతారమ్మా, నేను కొట్లు చూపిస్తాను, చీంకుర్తిలో ఉంటాయి కొట్లు, మరి బయలుదేరదారా అంటే చెన్నకేశవ అంటున్నాడు, అమ్మ ఆగు ఒకసారి ప్రార్థన చేసుకుందాం అన్నాడు. నాకు నవ్వు వస్తుంది చెన్నకేశవని చూస్తుంటే. నా కొడుకు చాలా బాగా అడుగుతాడు, పూజ చేసుకుందామమ్మ, దేవుడికి దండం పెట్టుకుందాం, అలాగే ప్రార్థన చేసుకుందామమ్మ అంటున్నాడు. నిజంగా నా కొడుకు చెప్పిన ప్రకారంగానే ముందు దేవుడి పట్టాల కాడికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాను. తర్వాత మరలా నా కొడుకు అన్నట్టే మనసులో మరలా కూడా, అయ్యా మా అబ్బాయి నమ్మకం, నా నమ్మకం కూడా, మాకు ఈ మార్గాలు దయ చూపించయ్యా, మేము వేస్తున్న ఈ తొలి అడుగు నాకు నా పిల్లలకి పోషింపబడితే చాలు అనుకున్నాను. వెళ్ళాను మా బావని తీసుకుని. కరెక్ట్గా మేము బస్ స్టాండ్ కాడికి వెళ్ళాము. ఆటో కానీ ఏమన్నా ఎక్కుదాం బస్సు కానీ, అక్కడికే కాయలకి వెళ్ళి ఒక ఆమె వెళ్తుంది. ఆమె గంపలు తీసుకుని గోతాలు తీసుకుని వెళ్తాం. నేను చూశాను. ఆంటీ ఆంటీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. సుభాష్ని కాయలకి వెళ్తున్నామంది. ఆమె నాకు తెలుసు, ఎందుకంటే మేము పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కొట్లో కొనుక్కుంటాం, కాయలు కూడా అంకాడ మేము కొనుక్కుంటాం. అయితే ఆంటీ నేను కూడా రానా నీతోని, నన్ను కూడా తీసిపోతావా అన్నాను. అన్నప్పుడు ఆంటీ అంది, సుభాష్ని నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకెందుకు ఇలాంటి పనులు, ఇంటికి పోవచ్చు కదమ్మా, నువ్వు అమ్మలేవంటే, లేదంటే నేను చిన్నపిల్లని కాదు, నాకే 3 చిన్నపిల్లలు ఉన్నారంటే అని నా జీవితంలో జరిగిన కొన్ని మాటలు ఆంటీకి చెప్పుకున్నాను. ఆంటీ ఇట్లా అయింది, ఇట్లా డైవర్స్ అయినాయి ఆంటీ, పిల్లలు 3 అయిపోయారు ఆంటీ, నేను అమ్మోళ్ళ కాడ ఉండలేదు ఆంటీ, రూమ్ తీసుకున్నాను ఆంటీ, ప్లీజ్ ఆంటీ నాకు హెల్ప్ చేయండి ఆంటీ అన్నాను. సరే నీకు ఆ డబ్బులు ఎంత ఉన్నాయి సుభాష్ని అంది. ఆంటీ నాకు ఆడ 20 రూపాయలు తక్కువ 400 ఉన్నాయి ఆంటీ అన్నాను. ఒక్కసారిగా నవ్వింది ఆంటీ. 400తో బిజినెస్ చేస్తావా నువ్వు అంది. పర్లేదంటే ఉన్న డబ్బులతోటి రూపాయితో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదంటీ అని అన్నాను. అన్నప్పుడు సరే రా సుభాష్ అని చెప్పి, ఇంకా నేను తీసిపోతాను అయ్యా, నువ్వు పోయా, మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొస్తానంది. ఇంకా ఆ డబ్బుల్లోనే మా బావకు ఒక 10 రూపాయలు ఇచ్చి, థ్యాంక్స్ బావ ఇంత దూరం వచ్చినందుకు, నువ్వు టీ తాగేళ్ళు బావ అని చెప్పాను. 400 రూపాయల్లోనే అప్పటికి 380 రూపాయలు. ఆ 380లో 10 రూపాయలు పోయినాయి. మరొక 10 రూపాయలు ఏమని అంటే నాకు ఛార్జీకి పోయినాయి. ఇకపోతే నా కాడ ఉంది 360 రూపాయలే. ఈ 360 రూపాయలు తీసుకుని నేను కాయలు కొనుక్కోవాలని వెళ్ళాను. నేను అనుకుంటున్నా మనసులో, నాతో మాట్లాడిన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడే ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడు. ఎవరో పిల్లోడు రూపంలో వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నాకు చెప్పాడు, దారి చూపిస్తానని. నా అమౌంట్ చాలా తక్కువగా ఉంది, అందరూ నవ్వుతున్నారు నా అమౌంట్ చూసి. ఖచ్చితంగా మాట్లాడిన ఆ దేవుడు నాతో మాట్లాడిన దేవుడే నాకు ఏ మార్గం చూపించనని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక ఆటో దిగంలోనే ఏమైందంటే అక్కడ జాంకాయలు గంపలు అమ్ముతున్నారు. అవి అమ్ముకునే వాళ్ళకి ఇస్తారంట వాళ్ళు కాంట్రాక్ట్గా, అంటే తక్కువ రేటుకి, హోల్సేల్ రేటుకి వాళ్ళు ఇస్తే వాళ్ళ కాడ కొనుక్కపోయి మనం అమ్ముకోవాలి. అలా అమ్ముతుంటే ఈ ఆంటీ పోయి ఒక గంప కొనుక్కుంటుంది. నువ్వు ఏడుండి సుభాష్ని, నేను కొనుక్కొని వస్తాను, నీ డబ్బులకు చాలవలే, నువ్వు అరటికాయలు కొనుక్కుందు అంది. అన్నాక నాకేమనిపిస్తుందంటే, ఆంటీ నేను కూడా వచ్చి చూడనా ఒకసారి నీ కాడ అన్న. సరే వచ్చే పనికైతే రా అంది. నేను ఆంటీ వెనకిటి వెళ్ళాను. వెళ్ళి గబగబా చూశాను. ఆంటీ కొనుక్కుంటుంది. ఒక గంప వచ్చేసి 300. ఆయన అడుగుతుంది ఎన్ని కాయలు ఉంటాయి అంటే, ఆయన అంటున్నాడు 150 కాయలు 200 కాయలు దాకా ఉంటాయి అమ్మ, ఈ 200 కాయలు 300, ఆయన 350 చెప్తున్నాడు, ఆంటీ 300 అంటుంది. మొత్తానికైతే ఫైనల్ 300. నేను గబగబా లెక్కేసుకుంటున్నా, 150 కాయలు 200 కాయలు అంటున్నాడు. అంటే ఎట్లా లెక్కేసుకుంటున్నాం అంటే, మేము పనికి వెళ్ళినప్పుడు ఈ జాంకాయలు కొనుక్కుంటాం, మేము పని కాడ కాయ 5 రూపాయల కాడికి అమ్ముతారు మాకు. అంటే ఒక 100 కాయలు వచ్చేసి 5 రూపాయల కాడికి అమ్మితే 500 వస్తాయి. 300 పెట్టుబడి పెడితే 200 వస్తాయి. నాకు నిజంగా దేవుడు ఆ సమయంలో నాకు ఇచ్చిన జ్ఞానం అది. నిజంగా నేను గబగబా లెక్కేసుకుని ఆ 300 చిల్లర తీసుకొచ్చుకుని, ఆంటీ నేను కూడా ఒక గంప తీసుకున్నా, నాకు కూడా ఆ కాయలు ఇప్పివా అన్నాక ఆంటీ ఏం చేసిందంటే, నేను బిజీగా ఉన్నాను, ఈ కాయలన్నీ నేను
గంపలకి ఎత్తుకుంటున్నాను, నువ్వు పో ఆయన కాడికి పోయి నువ్వు అడుగుపో అంది. అడుగుపో అన్నెలకి నేను పోయి అంకుల్ నాకు కూడా ఒక గంప ఇవ్వరా, నేను కూడా తీసుకుంటాను ఆ కాయలని అడిగాను. అడిగినప్పుడు ఆయన నాకు వెళ్ళి చూసి నవ్వాడు. నువ్వు ఇంత చిన్నపిల్లవి కదా నీకెందుకు ఈ కాయలు అన్నాడు. ఆహా లేదు అంకుల్ నేను అమ్ముకుంటాను, నేను చిన్నపిల్లని కదా నేను పెద్ద పిల్ల, నేను నాకు 3 పిల్లలు 2 అబ్బాయిలు 1 అమ్మాయి అన్నాను. అయితే మరి నువ్వు 3 పిల్లలను సాక్కోక నీకెందుకు ఈ కాయలు అన్నాడు. అంకుల్ ఇలా అన్న వద్దు అంకుల్, నాకు టైం అవుతుంది కదా, ఆంటీ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని అవుతాను, నేను కూడా పైసలు ఇస్తాను అంటున్నాను కదా, నాకు కూడా ఆ కాయలు ఇవ్వచ్చు కదా అన్నాను. అన్నప్పుడు సరే నీ వద్ద ఏముంది కాయలు పోసుకోవటానికి అని అడిగాడు. నా కాడ ఏం లేదు, నేను ఖాళీగానే ఉన్నాను, బియ్యం సంచి ఒక్కటే ఉంది నా కాడ రైస్ గోతం ఒకటి తెచ్చుకున్నాను అన్నాను. ఆ రైస్ గోతంలో ఏం చేశాడంటే సరే రైట్రా పోస్తా కాయలని చెప్పేసి ఒక్కటే గంపు ఉంది, ఆ గంపులో ఉన్న కాయలన్నీ పోసేసాడు. పోసినాక 300 ఇవ్వు అన్నాడు. ఇంక ఈ చిల్లరంతా నేను లెక్కేసుకుంటున్నాను. అందులో 40 రూపాయలు తీసుకుని పక్కన పెట్టుకుని ఆ 300 ఆయనకి ఇచ్చేసేయాలి అనుకుంటా మనసులో అనుకుంటున్నా. నాకైతే హెల్ప్ చేసావు, నాతో మాట్లాడింది ఎవరో కానీ నాకైతే హెల్ప్ చేసావు, నిజంగా ఈ కాయలు నేను తొందరగా తీసిపోతే నాకు 200 లాభం వస్తాయి అన్న ఒక ఆలోచనలో నేనున్నాను. ఇక ఆ చిల్లరంతా లెక్కేసుకుంటా 40 రూపాయలు నేను పక్కన పెట్టుకుంటున్నానికి ఏమైందంటే ఆయనకి ఏమనిపించిందో నాకు తెలియదు. సడన్గా అసలు ఏమైందో కూడా తెలియదు. ఇదైతే నిజంగా ఒక మ్యాజిక్ లాగా జరిగింది. దేవుడు అద్భుతాలు ఇలా చేస్తాడని నాకు అంతవరకు కూడా తెలియదు. అప్పటికి కూడా తెలియదు ఇది చేస్తుంది దేవుడు అని కూడా తెలియదు నాకు. నేను కొలిసే దేవుళ్ళే చేస్తున్నారన్న ఆలోచనలో నిజంగా అయితే నేను ఉన్నాను. కానీ మరి ఈయనే చేస్తున్నాడని నీకు గ్యారెంటీ ఎలా పాస్టర్ అమ్మంటే ఇంకా నా ముందు సాక్ష్యం ఉంది కదా, అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే ఇప్పటి వరకు నన్ను సేవ్ చేస్తూ వచ్చింది ఈ దేవుడా అని. కాబట్టి ఆయన 300కి ఎవరికి కూడా రూపాయి తగ్గనాయన ఈ చిల్లర నేను లెక్కేసుకున్నాక 40 రూపాయలు తీసుకుని మిగతా 300 ఆయన చేతిలోకి ఇచ్చినాక ఆయన అడుగుతున్నాడు, ఇవన్నీ ఎక్కడి రూపాయి బిల్లులు ఏడ తెచ్చావమ్మా అన్నాడు. అంకుల్ నేను దాచుకున్న డబ్బులు ఇవన్నీ అన్న. ఆయన నవ్వి ఇట్రా అమ్మా అని చెప్పేసి ఆ డబ్బుల్లో 100 రూపాయలు తీసుకుని మిగతా డబ్బులన్నీ నాకు ఇచ్చేసాడమ్మా, దేవుడికి మహిమ కలుగును గాక. అసలైతే ఇది నేను ఊహించిందే కదా, అసలు నేను ఊహించలేదు. అంటే 300 రూపాయల గంపకి ఎంత తీసుకున్నాడు మా ఆయన, ఎంత తగ్గించాడు చెప్పండి. వింటున్నారమ్మా మీరంతా సాక్ష్యం. గంపకు 300 తీసుకునేవాడు నా కాడ ఎంత తీసుకున్నాడు మా 100 రూపాయలు. మీకైతే ఎలా ఉంటుందో అప్పుడు చెప్పండి ఒకసారి. నాకున్న బాధల్లో నాకున్న సమస్యల్లో ఆయన నన్ను ప్రేమించి నాకు 200 వెనక్కిస్తున్నాడు మా. అసలు నన్ను ప్రేమించి ఆయన నాకు 200 వెనక్కిచ్చి నన్ను ఎత్తి మీద చేయబెట్టి జాగ్రత్తగా అమ్ముకోమ్మా, రేపు మరలారా నేను తప్పకుండా మరలా నీకు కాయలు ఇస్తాను అన్నాడు. నాకు నిజంగా అయితే అది చాలా హ్యాపీ. ఆ ధైర్యం ఇంతవరకు నాకు ఎవ్వరు ఇవ్వలేదనిపించింది. అసలు ఒక్కసారిగా ఆ ధైర్యం చూసి నాలో తెలియని సంతోషం. ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా ఆమెకు చెప్పగాక నేను 100 తీసుకున్నానని, నువ్వు దాసుకో, ఈ 200 దాచుకుని నువ్వు పోయి ఇంకో కొన్ని కాయలు ఏమైనా తీసిపో అని చెప్పి అన్నాడు. ఆహా నేను చెప్పను అంకుల్ అని చెప్పేసి ఆ డబ్బులు దాచుకుని ఆంటీ కాడికి వెళ్ళాను. ఆ జాంకాయల గోతం అదంతా కూడా ఆంటీ కాడ పెట్టుకున్నా. ఇప్పుడు ఆంటీ నన్ను అడుగుతుంది, ఇంకా నీకు డబ్బులు లేవు కదా సుభాష్ని, ఇంకా నువ్వు ఏడుండు, నేను పోయి అరటికాయలు తీసుకొచ్చుకుంటాను, అరటికాయల కొట్టుకాడికి వెళ్తున్నాను అంది. అరటికాయల కొట్టుకాడికి వెళ్తున్నాను అని అన్నప్పుడు ఇక నేను కూడా వస్తాను అని అంటే నీకు డబ్బులు ఎక్కడే అంటది. ఒకవేళ నేను డబ్బులు చెప్తే అబద్ధం ఆమెకు చెప్పొద్దమ్మా అని అంకుల్ అన్నాడు. అయితే ఇంక నేను మరలా ఏమన్నానంటే, ఆంటీ నాకు ఒక మాట ఇవ్వరా, నిన్ను నిజం చెప్తాను అన్నా. చెప్పు సుభాష్ని అంది. ఆ అంకులు నాకు 200 తిరిగి ఇచ్చాడంటే ఒక్క 100 తీసుకున్నాడు కాయలకి. కాకపోతే ఆ అంకుల్ కాడ బేరం పోయిద్ది కదా, మరలా అందరూ ఆ అమ్మాయికి 100కి ఇచ్చి మాకు 3 సందులేదని అంటారు కదా, ఆయనకు మాట వచ్చిద్దని చెప్పేసి అమ్మాయి ఎవరితో అనద్దు అన్నాడంటే ఆమె కూడా నవ్వుకుంది, సంతోషపడింది. లేదు సుభాష్ని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఆయనకి హెల్ప్ చేశాడు, నేనేమనుకోము, అలాగే నేను ఎవరికి చెప్పను, మిగతా పైసలు పట్టుకుని నువ్వు అరటికాయలు ఏ ఒకటి తీసుకుందా అని చెప్పి నన్ను తీసిపోయింది. ఆమె వెనకడితే వెళ్ళాను. ఆడికి వెళ్ళినాక ఆ కొట్లో వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు, ఆడవాళ్ళు చాలామంది కూర్చుని ఉన్నారు. ఓనర్ ఏమో లెక్కలు చూసుకుంటా ఉన్నాడు. ఇక ఆ గెలలన్నీ దింపుతున్నారు, కొట్లో గెలలన్నీ దింపుతున్నారు. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరైనా పని చేస్తుంటే నేను చూస్తూ ఉండను.
ఇంకోటి ఏంటంటే నా పని నేను చేసుకోవటం నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఒక చేతులు లేవనే కారణమే కానీ నేను చేసే పని మాత్రం ఏం ఆగను. నేను చేయగలిగిన పనిలో నేను చేస్తా. అది ఎంత పనైనా సరే నేను చేయగలిగితే చేస్తా. అయితే ఏమైందంటే ఆ గెలలు దింపుతున్నాయన ఒక ముసలాయన. నాకు చాలా పాపం అనిపిస్తుంది. ఈ నాతో వచ్చిన ఆంటీ వీళ్ళందరూ టీ తాగుతా కూర్చున్నారు. ఆ ఓనర్ టీ ఇచ్చాడు వీళ్ళందరికీ, టీ తాగుతా కూర్చున్నారు. ఇక ఆ ముసలాయన ఒక్కడే దింపుతున్నాడు. ఆ గెలలంతా కూడా లారీలో నుంచి దింపుతా ఉన్నాడు. నేను ఇంతకుముందు పని చేసిందన్నే కదా, లారీలు ఎక్కటం నాకు అలవాటు, లారీలు దిగటం నాకు అలవాటు. ఇక నేను ఏం చేశానంటే ఎట్లా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి, పెద్దయ్య నేను కూడా హెల్ప్ చేయనా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఆడపిల్లవు కదమ్మా నువ్వేం చేస్తావు అంటే, లేదు పెద్దయ్య నేను పనికి వెళ్ళే అమ్మాయి, నేను నీకు హెల్ప్ చేయనా అన్నా. సరే అమ్మ అన్నాడు. నేను ఇంక గబగబా లారీ ఎక్కి ఆ పెద్దయ్యకి గెలలన్నీ దింపాను. ఆ గెలలన్నీ దింపినాక ఏమైందంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ గెలలన్నీ నేను దింపుతుంది కొట్టు ఓనర్ చూస్తూ ఉన్నాడంట, నేను చూడలేదు. ఆ గెలలన్నీ దింపాను, మళ్ళీ గెలలన్నీ లోపలికి వేసాను. ఇంకా అన్నీ అయిపోయినాక నేను వచ్చాను. ఇంకా గెలలన్నీ దింపారు కాబట్టి ఇంకా కొనుక్కుంటున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళ గెలలు వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడు నేను కూడా వెళ్ళాను కొనుక్కోవటానికి. ఇంకా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక గెల వచ్చేసి 300, 200 అట్లా అమ్ముతున్నారు. ఇంకా నా కాడైతే కొన్ని పైసలే ఉండే. నా కాడ 240 రూపాయలు ఉన్నాయి. మరలా 40 రూపాయలేమో ఛార్జీకి కావాలి. ఇంకా 200 ఉన్నాయి. 200 పెడితే ఒక గెల ఇస్తాడా ఇవ్వడా అడుగుదామా వద్దా, ఆల్రెడీ చిల్లరంతా చూస్తే మరలా ఏమంటారు అని చెప్పేసి నేను నిలబడ్డాక ఇంకా ఆ ఓనర్ నన్ను పిలిచి ఏ ఊరు నుంచి వచ్చారమ్మా అన్నాడు. నూతలపాడు నుంచి వచ్చాము అంకుల్. అన్నయ్య అన్నాక ఎవరితోటి వచ్చావు అన్నాడు. ఆంటీతో వచ్చాను అన్నాక ఆంటీ చెప్పింది మా ఊరు ఎన్నయ్య, ఇంక నుంచి ఆ అమ్మాయి కూడా కాయలు అమ్ముకునిద్ది అంటే నవ్వాడు. ఆ అమ్మాయి ఎలా అమ్మిద్ది, ఆ అమ్మాయి వయసు ఎంత ఉంది, ఒకవేళ భర్త మీద ఏదైనా కోపతాపాన గొడవలు పెట్టుకుని వచ్చిందేమో, వస్తే ఆ అమ్మాయి ఎట్లా అమ్మిద్దమ్మ కాయలు, ఆ అమ్మాయికి ఏం తెలుసు అంటే లేదయ్యా ఆ అమ్మాయి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి చెప్పింది ఆ అమ్మాయి అంతా. సరే అమ్ముకోగలిగితే అమ్ముకునిద్ది, అమ్ముకోలేకపోతే ఆ అమ్మాయి ఇష్టం అని అంది. అన్నాక ఆయన ఏం చేశాడంటే ఎంత నీ కాడ డబ్బులు అని అడిగాడు నన్ను. అడిగినప్పుడు 200 నీ అన్నయ్య నా కాడ అన్నాను. అంటేను సరేట్రా అని చెప్పి ఒక గెల తీసుకొచ్చాడు. ఆ గెల తీసుకొచ్చి ఆ గెల ఇచ్చి నీ కాడ పైసలు ఇచ్చేసి నాకు 200 అన్నాడు. ఆ 200 ఇచ్చాను. 200 ఇచ్చినాక ఆ గెల ఎలా కోసుకోవాలో నాకు తెలియదు. వాళ్ళందరూ కోసుకుంటున్నారు. పైగా గంప లేదు, వాళ్ళందరూ గంపలు తెచ్చుకున్నారు, బాక్సులు తెచ్చుకున్నారు. ఇంకా నేను హెల్ప్ చేశాను కదా తాతయ్య, ఆ తాతయ్య వచ్చి అదే మనం చేసింది మనకు తిరిగి వచ్చిద్ది అనేది కూడా నాకు అప్పుడే తెలిసింది. అప్పటి వరకు నా చేత చేయించుకునేవాళ్ళే కానీ నాకు చేసేవాళ్ళంటూ ఎవరు లేరు. కానీ నా తండ్రి నాలో ఉన్నాడు కాబట్టి, నా తండ్రి నాకు సపోర్ట్గా వచ్చాడు కాబట్టి కఠినాత్మల హృదయాలు కూడా కరిగిస్తున్నాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. కానీ నాకు గుర్తు తెలియట్లేదు. ఎందుకంటే నా స్థానంలో ఎవరున్నా తెలుసుకోలేరు. నేను ఒక పిల్లని, అప్పటి వరకు యేసయ్య అనే పేరు కూడా నాకు తెలియదు, ప్రార్థన అనేది కూడా నాకు తెలియదు. ఇవి జరుగుతున్నాయి కానీ నాకు తెలియట్లేదు. ఇంకేం చేశాను నేను, ఆయన దేవుడు అతని హృదయాన్ని ప్రేరేపణ చేశాడు. అతను వచ్చాడు, అమ్మ ఇందాక నువ్వు నాకు గెలలు దింపిన అమ్మాయి అని చెప్పేసి ఆయన గంప నాకు ఉచితంగా ఇచ్చాడు. గంప తీసుకోమ్మా అని చెప్పి ఇచ్చి ఆ గెల ఆయనే కోసి నాకు ఇస్తే నాకు అసలు ఎంత సంతోషం అనిపించిందో. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ గెలకి 200 తీసుకున్న సుధాకర్ అన్న, ఆయన పేరు సుధాకర్ అన్న ఆ 200 నాకు తిరిగి ఇచ్చేసి మీ పాపకు పాల డబ్బా కొనుక్కోపోమ్మన్నాడు. అసలు ఇంకా ఏడ్చాను నేనైతే ఆ డబ్బులు చూసి. అసలు కళ్ళనీళ్ళు ఆగలేదు నాకు. ఇంత సపోర్ట్ ఏంటి, నాకు ఎప్పుడు లేదు ఇంత సపోర్టు. ఎప్పుడు కూడా వ్యతిరేకం నన్ను ఎవరు కూడా అసలు నేను మేలులు చేస్తే నాకు కీడే వచ్చింది, శ్రమలే వచ్చినాయి. అయితే ఆ నిమిషమే అనుకున్నాడట్టుంది దేవుడు, నన్ను పట్టుకోవాలనుకున్నాడట్టుంది. ఆ నిమిషం నుండి ఇంక నన్ను ఫాలో అవటం మొదలుపెట్టాడట్టుంది. అంటే అసలు నన్ను తల్లి గర్భంలో నుంచే ఫాలో అవుతున్నాడట్టుంది. కానీ నాకు తెలియదు కదా. నేను లోకంలో ఉన్న ప్రతి దేవుడికి మొక్కుతున్న, ప్రతి చెట్టుకి ప్రతి రాయికి కన్నపడ్డ ప్రతి దేవుడికి మొక్కుతున్నాను. ఎవరు మాట్లాడలేదు, ఎవరు హెల్ప్ చేయలేదు. నా జీవితం ఏంది వెంకట్రావుకు నాకు ఈడాకుల మీద సంతకం పెట్టేటప్పుడైతే ఏ దేవుడైనా నాకు ఒక అద్భుతం చేసి ఈడాకులు ఆపితే బాగుండని చెప్పి ఎంత ఏడ్చాను నేను. కానీ అసలు ఏ రోజు నాకు సమాధానం లేదు. ఓటమే చూస్తున్నా, ఎవరు ప్రేమ లేదు. అందరూ నన్ను నిందించేవాళ్ళే.
అందరు నన్ను బాధ పెట్టేవాళ్ళే, లోపడాలనే వాళ్ళే, నన్ను కోపం తగ్గించుకోవాలనే వాళ్ళే, అందరికి నువ్వు సాగిలి పడాలనే వాళ్ళే. కానీ ఇదిగమ్మా సహాయం అనేవాళ్ళు లేరు అప్పటి వరకు. నాకు సడన్గా నాకు ప్రేమ కలుగుతుంది, సడన్గా నాకు మార్గాలు తెరవబడ్డాయి, సడన్గా నాకు డబ్బులు కనపడటం, నేను బేరం చేయాలని రావటం, ఉదయం 6 గంటలకి నేను రావటంతో నాకు బస్ స్టాండింగ్ కాడ ఒక మనిషి కనపడి నాకు హెల్ప్ చేస్తాను రా అని తీసిపాటం, ఆ మనిషి నాకు హెల్ప్ చేయటం, నేను జాంకాయలు కాడికి పోతే 300 జాంకాయలు నాకు 100 రూపాయలకి ఇవ్వటం, ఇక్కడికి వస్తే నేను ఏదో ఖాళీగా కూర్చోలేక 4 గెలలు దింపినందుకు 500 రూపాయల గంప ఆయన నాకు ఉచితంగా ఇవ్వటం, పైపెచ్చి నా గెలంతా ఆయన కోసి నాకు ఇవ్వటం, ఆ గెలకు 200 రూపాయలు డబ్బులు తీసుకున్న వ్యక్తి మరలా ఆ 200 నాకు తిరిగిచ్చి పాపకు పాల డబ్బా కొనుక్కో అమ్మా అని ఆయన అంటాం, ఒక్కసారిగా నా జీవితంలో ఎలా ఉందంటే ఆశీర్వాదాల వర్షం నా నెత్తి మీద గుమ్మరిచ్చినట్టుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అసలు అంత సంతోషం, అంతలా ఆనందం. ఇక ఇస్తున్న డబ్బులు నిజంగా చెప్పాలంటే పట్టుకోవటానికి వల్ల కావట్లేదు, ఉచితంగా తీసుకోవటానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. కానీ నేనున్న పరిస్థితి తీసుకోవాలి. కానీ నేను అప్పటికి కూడా ఆ పరిస్థితిలో ఉండి కూడా నేను అంటున్నాను, లేదన్నయ్య నేను ఈ కాయలు అమ్ముకుంటాను, ఈ కాయలతో నాకు డబ్బులు వస్తాయి, వద్దన్నయ్య తీసుకోండి అని అంటే, ఇంకా అన్నయ్య మరలా నవ్వి సేమ్ ఆ జాంకాయలు ఆయన ఎలా నన్ను ఎత్తి తవిడాడు అలాగే ఒక తండ్రాల నన్ను ఎత్తి తవిడి, ఏం కాదు పొమ్మ తీసుకో, రేపటి నుంచి డబ్బులు తీసుకుంటాలే, ఈరోజైతే తీసుకో, నేను ఇప్పుడు నీకు ఈ గాలి ఇచ్చింది కూడా నేను ఉచితంగా ఇవ్వలేదమ్మా, అందరూ కూర్చుని టీలు తాగుతున్నారు, అందరూ ఎక్కడ మరకలు అవుతాయో వాళ్ళ చేతులకి ఎక్కడ డస్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళంతా నీట్గా కూర్చుంటే ఒక్క సెకండ్ నువ్వు కూర్చోలేదు, వచ్చిన కానించి నేను చూస్తున్నా, నేను గమనిస్తాను, నా గెలలన్నీ దింపావు, ఆ గెలలన్నీ దింపితే నేను ఖచ్చితంగా కూలి ఇవ్వాలి ఎవరికైనా, కానీ ఆ కూలోళ్ళతో పని లేకుండా అవన్నీ నువ్వు దింపావు కాబట్టి నేను ఆ కూలే నీకు తిరిగి ఇచ్చాను. కానీ నేను నీకు ఇంకా ఉచితంగా నేను ఏమి ఇవ్వలేదమ్మా, ఉచితంగా నువ్వు మొహమాట పడుతున్నావేమో, మొహమాట పడగాక ఇవి నువ్వు చేసిన పనికి నీకు నేను ఇస్తున్న కూలి అన్నాడు. నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు నేను ఉచితంగా తీసుకోవట్లా, ఆయన నాకు దయాధర్మంగా ఇవ్వట్లేదు, అంటే నేను కష్టపడ్డాను, నా డబ్బులు నాకు ఇచ్చాడు, నేను పని చేశాను, నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఇంకా చాలా సంతోషంగా కాయలు తీసుకున్న ఇంటికి వెళ్ళాను. ఇంకా ఆంటీ అయితే బస్ స్టాండ్ కాడ దిగింది, నేనైతే మోసుకుంటా వెళ్ళాను ఇంటికి ఆ కాయలన్నీ. ఇంకా ఇంటికి వెళ్ళి చెన్నకేశవ పిల్లలిద్దరిని ఆడిపిస్తూ ఉన్నాడు. ఉదయం నేను 7ంటికి వెళ్ళాను, మరలా నేను ఉదయం 9 గంటలకల్లా తిరిగి వచ్చేసాను. ఇంకా చెన్నకేశవ ఏం చేస్తున్నాడంటే పాపని, బాబుని, మురళిని, సిరిని ఆడిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ కాయలు చూసేలకు మా పిల్లలకి చాలా సంతోషం అనిపించింది, ముందాడి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. గబగబా ఏం చేస్తామంటే ఆ తీసిపోయిన కాయల్లో పటాలు కడబెట్టాము ముందు కొన్ని, అప్పుడు మాకు తెలిసింది అదే కాబట్టి గబగబా పటాలు కడబెట్టి ఈ దేవుళ్ళు మనకి హెల్ప్ చేశారు నాన్న అని చెప్పి అనుకున్నాము. ఇంకా నాకైతే ఫస్ట్ టైం మా పిల్లలకి నా సొంత కష్టంతో నేను మా పిల్లలకి కాయలు పెట్టబోతున్నాను. ఇవి ఎవరిని అడుక్కునే కాదు, ఎవరు మాకు ముష్టేసినవి కాదు, ఎవరు మమ్మల్ని దయదలిసినవి కాదు, నా కష్టంతో నా పిల్లలకి పెట్టుకోబోతున్నా. అసలు ఆ సంతోషం అయితే ఆ నిమిషంలో నాకు చెప్తే తీరదు. ఇక నేను గబగబా కాయలు ఓపెన్ చేసి అందులో పొండు అరటికాయలు తీసి మా పాపకు పెట్టుకున్నాను, పొండు జాంకాయలు తీసి మా అబ్బాయిలు ఇద్దరికి పెట్టుకున్నాను. మా పిల్లలు కడుపు నిండా తిన్నారు ఆ కాయలు. తిన్నాక మా చెన్నకేశవ అంటున్నాడు, అమ్మ గబాన్ని పోయి ముందు జాంకాయలు అమ్ముకొచ్చుకుందాము, తర్వాత అరటికాయలు అమ్ముకొచ్చుకుందాం అన్నాడు. అవును చెన్నకేశవ, ఇప్పుడైతే పనోళ్ళు అందరూ వెళ్తుంటారు, పనోళ్ళ కాడికి వెళ్తాను, నేను గబగబా తీసుకుని నువ్వు చెల్లిని తమ్ముడిని పట్టుకున్నానా అంటే, ఏం కాదమ్మా అందరం వాడు కూర్చుందామని చెప్పి అన్నాడు. ఇక గబగబా మేము 3 పిల్లలు, నేను గబగబా లైబ్రరీ అని ఉంటుంది మా ఊర్లో, ఆ లైబ్రరీ వద్ద కూర్చుంటే కాయలు ఆడ కోబోసుకుంటే అందరూ కొనుక్కుంటారు. మేము గబగబా వెళ్ళాం, ఆ లైబ్రరీ వద్ద ఒక పట్టేసుకుని గబగబా కాయలు పోసుకున్నాను, పిల్లలు 3 కూర్చున్నారు. ఇంకా నా ఫ్రెండ్స్ అంతా చూశారు నేను కాయలు ఆడబోయటం, ఇంకా నా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, పనికి పోయే వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా అసలు నిజం చెప్తున్నా, నేను 500 వస్తాయి అనుకున్న జాంకాయల్లో, ఆ జాంకాయల్లో నాకు 700 వచ్చినాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను పెట్టిన పెట్టుబడి అయితే 100 రూపాయలు, నాకు వచ్చిందైతే మాత్రం 700. 700కి నేను అమ్మా, సరిగా ఒక గంట కూడా అమ్మలే నేనైతే ఆ కాయలు. అసలు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ డబ్బులు చూసేసరికి నేను సొంతంగా సంపాదించుకుంటున్నాను, ఇప్పుడు నా సొంత కష్టం, నా పిల్లలకి నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నేను కడుపు నిండా నేను తినొచ్చు, 3 రోజుల నుంచి అన్నం లేదు నాకు, నేను ఇప్పుడు అన్నం తినొచ్చు. నేను తెచ్చుకున్న జాంకాయలు నా కడుపు నిండా తిన్నాను, నేను 2 కాయలు 3 కాయలు తిన్నాను. మా పాప కడుపు నిండా పాలు ఉంటాయి, ఇంక ఇప్పుడు పాలు లేవన్న బాధ లేదు.
ఇంకా కాయలు అమ్ముకున్నాము. ఆ డబ్బులు వచ్చేసినాయి. ఆ డబ్బులు తీసుకుని చెన్నకేశవ నేను వచ్చాము. ఇక నేనేం చేశానంటే ఏ ఉండి అయితే కోసేసానో ఆ ఉండిలో మరలా వేయటం మొదలుపెట్టాను. ఏ దేవుడు నాతో మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఆ దేవుడికి ఈ రోజు నుంచి నాకు తెలియకుండా నేను దశభాగాలు తీయటం మొదలుపెట్టాను. ఇది నిజంగా నా దేవుడు చూపించిన కృప. నాకు తెలియదు అసలు దేవుడికి మన మొదట దశభాగం తీస్తారనేది కూడా నాకు తెలియదు. నా దేవుడు నాలో ఉండి పనులు చేపిస్తున్నాడు. నాకు తెలియకుండా నేనేం చేస్తున్నాను తెలుసా? కాయలైతే మాత్రం పట్టాలు కాడ పెట్టాను. కానీ నాకు వచ్చిన ఆ డబ్బులు 700లో నేనేం చేశాను తెలుసా? అందులో ఒక 10 రూపాయలు తీసిపోయి ఆ ఉండిలో వేసి, ఏ దేవుడు నాకు మార్గం చూపిస్తానని నన్ను నిద్రలేపి చెప్పాడు నాకు తెలియదు, కానీ ఈ డబ్బుల్లో నేను ఏ కాయలు అమ్ముతానో ఆ కాయల్లో మొట్టమొదటి 10 రూపాయలు ఆ దేవుడికే అని తీర్మానం తీసుకున్నా. యాకోబు తెలుసా మీ అందరికీ? అరణ్యంలో యాకోబు కూడా తనతో మాట్లాడిన దేవుడికి, తనకు కనపడిన దేవుడికి, తనని పట్టజాలనంత విస్తారంగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడికి తను 10వ వంతు దశభాగం తీశాడు. కానీ యాకోబుకు తెలుసు మాట్లాడుతుంది ఇశ్రాయేలీయుల దేవుడని, కానీ నాకు తెలీదు నాతో మాట్లాడిన దేవుడు ఎవరు. కానీ నాకు తెలియకుండా నేనేం చేస్తున్నాను, నా 10వ వంతు తీసి నేను దేవుడి సన్నిధిలో పెట్టినాక ఆ సన్నిధిలో నేను ఎప్పుడైతే పెట్టానో ఇక మా పిల్లోడిని గబగబా రెడీ చేసి చెనకేసుకొని స్కూల్లో వదిలిపెట్టొచ్చాను. మురళికి కూడా అన్నం పెట్టాను, సిరికి కూడా పాలు దాపాను, స్నానం చేపించాను. ఈ 700 వచ్చినాయి. ఆ 700 పక్కన పెట్టాను. ఇంకా అరటికాయలు తెచ్చుకున్నాను కదా, తాతయ్య అన్నీ కోసి గంపకిచ్చేటప్పుడు నాకు చెప్పాడు, అమ్మ డజన్ 20 రూపాయలు అమ్ముకమ్మ, డజన 12 కాయలు వచ్చేసి డజన. ఆ 12 కాయల పైన ఎవరన్నా అడిగితే ఒక కాయ 2 కాయలు వేసేయమ్మ, త్వరగా అయిపోతాయి. ఆ కాయలు పండిపోయేదాకా ఉంచుకోకమ్మ, మొత్తం జాగ్రత్తగా అమ్ముకమ్మని నాకు సలహా ఇచ్చాడు. ఆంటీ కూడా నాతో చెప్పింది ఆటోలో వచ్చినంతసేపు కూడా, ఇలా అమ్ముకో సుభాష్ని, ఇలా అమ్ముకని. ఇంకా మా ఇద్దరు పిల్లల్ని నిద్రపుచ్చా, మురళిని సిరిని నిద్రపుచ్చా. ఇప్పుడు మరలా నా మనసులో అనుకోవటం మొదలుపెట్టా, పటాల కాడికి వెళ్ళి ఏమనుకుంటున్నానంటే, నన్ను పిలిచిన దేవుడా. అప్పుడు నాకు తెలియదు కదా, మరి ఆయన పేరేదో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. నేను చాలా దేవుళ్ళకి మొక్కుతున్నా. ఆ చాలామంది దేవుళ్ళు ఏ దేవుడు నాతో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. నన్ను పిలిచిన దేవుడా, ఇదిగో నా జాంకాయలు అన్నీ అమ్ముడు పోయేలా చేసావు కదా, మరి అలాగే నా అరటికాయలు అన్నీ అమ్ముడు పోవాలి. ఇంకోటి ఏంటంటే, పాపని బాబుని ఇక్కడ నిద్రపుచ్చి వెళ్తున్నాను కదా, నేను వచ్చేంతవరకు నా పిల్లలు నిద్రపోవాలి, ఇక్కడిక్కడే నా కాయలు అమ్ముడు పోయేలా చేయవా అని చెప్పి నా మనసులో పటాల కాడ నిలబడి నేను దండం పెట్టుకుని, నేను ఆ గంప నెత్తిన పెట్టుకుని వెళ్ళాను. మీరు నమ్ముతారో నమ్మరు, ఒక్క బజార్లోనే ఆ గంపకాయలు మొత్తం కొనేసారమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక. అస్సలు ఉచితంగా వచ్చిన కాయలై నాకు ఆ కాయల్లో, ఉచితంగా వచ్చిన ఆ కాయల్లో నేను 500 సంపాదించుకున్నా. 500 సంపాదించుకున్నాక ఎమ్మటనే నేనేం చేశాను తెలుసా? చాలా సంతోషం అనిపించేసి గబగబా తీసుకొచ్చి ఆ 500లో కూడా నేను 10 రూపాయలు ఇచ్చి మరలా ఉండిలేసా. ఇప్పుడు నా సంతోషం ఎలా ఉందంటే, 700, ఆయన ఇచ్చిన 200, 900, మళ్ళీ ఒక 500. నేను ఆ డబ్బులు చూసి నా లైఫ్లో అసలు మిమ్మల్ని చూస్తాను అనుకోలేదమ్మా. నాకు ఆ డబ్బులు ఉంటాయని అనుకోలేదు. ఎందుకంటే నేను పనికి వెళ్ళేటప్పుడే నాకు ఆ డబ్బులు ఉండే. నా మ్యారేజ్ అయినాక ₹1 నాకు ఎవరు ఇచ్చేవాళ్ళే లేరు. ఎప్పుడన్నా అన్నయ్య వాళ్ళు వచ్చి నన్ను చూసి నాకు ఒక 20 ఒక 50 తీసుకోమ్మ ఏమైనా కొనుక్కంటే ఆ 20 ఆ 50 నేను ఎవరికన్నా ఫోన్ చేస్తానని, ఆ డబ్బులు నా కాడుంటే నేను లవ్ లెటర్లు రాస్తానని వెంకట్రావు ఆ డబ్బులు ఎమ్మటనే నా కాడి నుంచి లాగేసుకునేవాడు. రూపాయి అనేది నాకు తెలియదు, నా కళ్ళతో నేను ఎప్పుడు చూడలేదు. తర్వాత అమ్మోళ్ళ కాడికి వచ్చినాక నేను ఎవరిని అడగలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఫస్ట్ టైం నా డబ్బులు నా చేతిలో ఉన్నాయి. ఫస్ట్ టైం నేను సంపాదించుకున్నా, నేను కష్టపడ్డా. నేను అంతకుముందు కూడా సంపాదించాను, కానీ నాకు ఆడ అంత సంతోషం లేదు. అప్పుడు నాకేం తెలుసు, నేను పనికి వెళ్ళానా వచ్చానా డబ్బులు అమ్మకిచ్చాను, అంతవరకే. ఆ డబ్బు విలువ నాకు తెలియదు కదా అప్పుడు. ఇప్పుడు నాకు ఆ డబ్బులు విలువ తెలిసింది. అసలు చెప్పలేనంత సంతోషం. నేను గబగబా కొట్టుకెళ్ళాను. మా పాపకు 2 జుబ్బాలు తీసుకున్నాను, మా మురళికి డ్రాయర్లు తీసుకున్నాను, నాకు మా పాపకు పాల డబ్బా తీసుకున్నాను. నా కాడ వచ్చిన డబ్బులన్నీ రేపటికి కాయలు మందం దాచిపెట్టుకున్నాను డబ్బులు. నేను అనుకుంటున్నా, రేపైతే మాత్రం పాప మా పెద్దయ్యకి 300 ఇవ్వాలి ఖచ్చితంగా జాంకాయల బుట్టకి. నిన్న 100 రూపాయలకి ఇచ్చాడు కదా, అలా వద్దు, ఇంకా అలా తీసుకోకూడదు. ఒక్కసారే పాపం అనిపించుకుని తీసుకోవాలా, ఒక్కసారే వాళ్ళు మన మీద జాలి పడాలా. ఒక్కరోజు తీసుకుంటే విలువ, రేపు తీసుకుంటే విలువ ఉండకూడదు. రేపు ఖచ్చితంగా
పెద్దకి 300 ఇచ్చే నేను జాంకాయలు తీసుకోవాలా, 300 జాంకాయలకి. అలాగే సుధాకర్ అన్నయ్యకి కూడా నేను 200 ఇచ్చే నేను అరటికాయలు తీసుకోవాలి. ఇవాళ ఒక్క గెల తెస్తే నాకు తొందరగా అయిపోయినాయి కదా, నేను 2 గెలలు తెచ్చుకోవాలి రేపు. 200 200 400 అరటికాయలకి, 300 జాంకాయలకి. నా ట్రావెల్ ఖర్చు ఒక 50 రూపాయలు దాచుకుని మిగతా అమౌంట్ అంతా నేను లెక్క చూసుకుని పాల డబ్బా, పాపకి పాల డబ్బా ఒకటి, మురళికి డ్రాయర్లు, సిరమ్మకేమో జుబ్బాలు, చెన్నకేసుకు ఒక సేటు పెన్సిలు, మురళి ఇంక ఇవన్నీ పిల్లలు. చెన్నకేసు బడికి వెళ్తున్నాడు కానీ పలకలేదు పాపం, వేరే వాళ్ళు పలక తీసుకుని వెళ్తున్నాడు. ఈరోజు నేను కొత్త పలక కొనుక్కున్నాను, నా కొడుక్కి 10 రూపాయలు పెట్టి పలక కొన్నాను, బల్పం కొన్నాను. ఇవన్నీ కూడా నేను తీసుకుని గబగబా ఇంటికి వచ్చి మా పిల్లలకు చూపిస్తే మా పిల్లలు చెప్పలేని ఆనందం. మా చెన్నకేసు చాలా చాలా సంతోషం, మా మురళి సంతోషపడుతున్నాడు, మా సిరికి ఏం తెలుసు చిన్నపిల్ల. ఇక మా చిరికి కూడా చెప్తున్నాం, చిరమ్మ ఇంక మనకు కాయలకి ఇబ్బంది లేదు, మనకు కావాల్సిన కాయలు తినచ్చు, మనం కమ్మకు పని చేసుకోవచ్చు అని చెప్పి. ఇలా నా జీవితంలో ఇంకా 400తో మొదలుపెట్టిన నా వ్యాపారం 4 లక్షల్లోకి తీసుకొచ్చాడమ్మ దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా డెవలప్ అయ్యామంటే, నేను ఎలా అమ్మానంటే, ఇక గంపతో మొదలైన నా వ్యాపారం బండిలోకి వచ్చింది, బండితో మొదలైన నా వ్యాపారం షాపులోకి వచ్చింది, షాపుతో మొదలైన నా వ్యాపారం 4 లక్షల రూపాయల సరుకు నా కొట్లో నింపేటట్టు, 3 ఫ్రిడ్జులు, ఎనీ టైము 20 అరటికాయ గెలల మీదని నా బండి మీద, ద్రాక్ష కాయలు బాక్సులు, దానిమ్మకాయ బాక్సులు. ఇప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళు, నన్ను చూసి అవమానపరిచిన వాళ్ళు, నన్ను చూసి ఎక్కిరించిన వాళ్ళు, ఈ కుంటిది పిల్లలను సాకిద్దా అన్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడే రీతిగా, వాళ్ళందరికీ నేనే పోషించే రీతిగా, వాళ్ళందరినీ నేనే సాకే రీతిగా 5 సంవత్సరాల్లోనే నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టుకున్నా. 5 సంవత్సరాలు నేను కూరగాయలు అమ్మాను, కాయలు అమ్మాను. ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి, నన్ను నిందించారు. ఎంత నిందించారంటే, నా చెయ్యి బాగలేదని ఎవరన్నా వచ్చి నాకు ఆ గెలలు హెల్ప్ చేస్తే, నా తోటి వాళ్ళు నాకు వ్యాపారం బాగా జరుగుతుందని నన్ను తట్టుకోలేని వాళ్ళు, కుర్రదు కదా, మొగుడు వదిలేసాడు కదా, ఇంకా అలాంటి వాళ్ళు చేస్తారులే సాయం, అందరికి ఉపయోగపడతారు కదా వాళ్ళు. ఇలాంటి నిందలు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి బాధలు, అర్ధరేత్రులు, అపరేత్రులు, ఒంటరిగా 2ంటికి లేచి నేను కూరగాయలకి వెళ్ళేదాన్ని. నైట్ 2 గంటలకు వెళ్తున్నప్పుడు అందరూ ఎవరు పాటికోళ్ళు వెళ్తుంటే నేను ఒక్కదాన్నే ఎంత ఏడుచుకునేదన్నా. 2 గంటలకు వెళ్తుంటే ఒకవేళ ఎవరన్నా వచ్చి నాకు తోడుంటే ఆ 2 గంటలప్పుడు ఆటో పిల్లలతో నేను కలిసి వెళ్తుంటే చూసే జనం ఏమంటారు? భగవంతుడికే తెలియాలమ్మా నా నరకమైన జీవితం, నిందల జీవితం, నేను పడిన బాధ, ఇవన్నీగా ఒక్కసారి నా జీవితంలో కొట్టివేయబడ్డాయి. నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను, అనేక కన్నీళ్లు కార్చాను. ఆ నిందలు చెప్పుకోగలిగినవి కాదు, నేను చెప్పలేను. ఎందుకంటే ఈ నిందలు పెట్టిన బాధలు, ఈ అనుభవించిన నరకం, ఇవి చెప్పుకునేదే కాదు. అనేక నిందలు. పెద్దవాళ్ళు అంటారు ముండైనా మోయొచ్చు కానీ నింద మోయలేరని. ఆ నిందల్లో నేను ఎంతో ఘోరంగా మోసాను. ఎందుకంటే వ్యాపారం అభివృద్ధి చెందేకుంది, వ్యాపారం పెరిగేకుంది, నేను బాగా దీవించబడేకుంది, నా మీదకి వచ్చే నిందలు అంతా ఇంత కాదు. నా మీద నిందేయడానికి చాలా మంచి అవకాశం శత్రువులకి. ఎందుకంటే భర్త లేడు, నేను చిన్నపిల్లని, ఏ నిందైనా వేయటానికి వాళ్ళకి మంచి అవకాశం. అలా అవకాశాన్ని వాడుకుని నన్ను ఎంతో బాధ పెట్టి, నన్ను ఎంతో కుంగదీసి, నేను ఏదైనా చేసుకుని చచ్చేలా, వాళ్ళకి అడ్డం లేకుండా పోయేలా, వాళ్ళ వ్యాపారాల కొరకు నన్ను ఎంతో ప్రయత్నించారు. కానీ నేను ఎక్కడ కూడా నిందలకు లోపడలేదు, ఎక్కడ కూడా నేను అవమానానికి లోపడలేదు. నేను ఒక్కటే నేర్చుకున్నాను, నా జీవిత గమ్యంలో నేను పడి వచ్చిన స్థితిగతుల్లో నిలబడాలి. నేను నిలబడ్డాకే జనాల వైపు చూడాలి. అప్పటి వరకు ఈ నిందలకి, అవమానాలకి, బాధలకి ఎక్కడ కూడా నేను తలంచకూడదు అనుకున్నాను. అలాగే నేను బతికాను. ఉన్నతమైన స్థానంలో నేను దేవుడు స్థిరపరిచాడు, నిలబెట్టాడు. కానీ నేను దేవుని గుర్తెరగట్లే. ఇప్పుడు కూడా నాకు పిలిచిన దేవుడు ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా ఆ దేవుడు పిలిపేందో నాకు తెలియదు. నన్ను పిలుస్తున్న దేవుడికి నేను డబ్బులు తీస్తున్నాను, దశభాగం తీస్తున్నాను, పక్కనేస్తున్నాను, పూజలు చేస్తున్నాను. మీకు ఒకటి తెలుసా, ఆ స్వరమిన్న కాడి నుంచి నేను చేసిన పని ఏంటంటే జై శ్రీరామ్ అని రాంకోట రాయటం మొదలుపెట్టాను. రోజుకొచ్చి 101 సారి రాసేదాన్ని.
ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకవేళ ఈ శ్రీరామో కాదో అని చెప్పేసి మరలా అంకమ్మ తల్లి గుడికి వెళ్తుంటాను కదా, ఒకవేళ ఆమెమోనని చెప్పి రోజుకొచ్చి 151 అంకమ్మ తల్లి డైరీ రాసేదాన్ని. నాకు అది ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ డైరీలు. కావాలంటే మీకు వాట్సాప్లో కూడా నేను పెడతాను, చూడండి. మీరు అందరు లైన్లో ఉండే వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అని రాసిన డైరీలు, అలాగే శ్రీ అంకమ్మ తల్లి అని రాసిన డైరీలు. వీళ్ళందరూ ఎవరు నాకు హెల్ప్ చేస్తున్నారని చెప్పి నా తోసిన పని నేను చేస్తూనే ఉన్నా. అప్పటికి కూడా నాకు దేవుడు తెలియదు. మరి నన్ను పిలిచిన దేవుడు ఎవరో, నన్ను ఎంతగా ఆశీర్వదిస్తున్న దేవుడు ఎవరో, 400 చేతిలో పెట్టుకుని వెళ్ళిన నన్ను అనేక ఆశీర్వాదాలు కుమ్మరించి 4 లక్షల రూపాయలు వ్యాపారం చేసే రేంజ్లోకి నన్ను తీసుకొచ్చి, ఒక్క గిన్నె కోసం అన్నం తింటానికి ఒక పళ్ళెం లేక ఒక ఇస్తరాకు కొనుక్కుంటే ఆ ఇస్తరాకు మరలా అయిపోయిద్దామని చెప్పి అదే ఇస్తరాకు 3 పూటలు కడుక్కొని తిన్న సుభాషిని నేను. ఈరోజు నేనే అనేకరికి ప్లేట్లు పంచుతున్నా. ₹1 ఎవరన్నా ఇస్తే చాలు అనుకున్నా. 4 లక్షల నా వ్యాపారంలో దీవించబడ్డాక ముసలోళ్ళందరికీ ఉచితంగా కూరగాయలు వేయటం మొదలుపెట్టా. ముసలోళ్ళందరికీ హెల్ప్ చేయటం మొదలుపెట్టా. నా వ్యాపారంలో నేను ఎన్ని స్థితిగతులు పడొచ్చాను. ఆకలి నీళ్లు పొస్తులున్న నా రోజులు జ్ఞాపకం చేసుకుని ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టడం మొదలుపెట్టా. ఇక నా పిల్లలు 3 చదివేయటం మొదలుపెట్టాను. మంచి సారు నాకు పాఠాలు చెప్పిన సార్ కాడే నా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. మరి ఇంత నడిపించిన నా దేవుడిని నేను ఎలా గుర్తు తెచ్చుకున్నాను? నాకు హెల్ప్ చేస్తుంది నా యేసయ్యే, నన్ను పిలుస్తుంది నా దేవుడే, నన్ను దీవిస్తుంది నా దేవుడే, నా దేవుడు ఆల్రెడీ నా జీవితంలోకి వచ్చాడు అని నేను ఎలా గుర్తెరిగాను, నేను ఎలా తెలుసుకున్నానో తప్పకుండా రేపటి దినమున మరలా మీతో నేను పంచుకుంటాను. ఖచ్చితంగా ఇక మీదట జరగబోయే అద్భుతాలు మీరు చూస్తే నిజంగా యేసయ్య ఇలా చేస్తాడా? ఇప్పటికే మీకు తెలిసింది కదా, అప్పుడు వరకు నిందలు, అప్పుడు వరకు కన్నీళ్ళు, అప్పుడు వరకు అవమానం, 3 బిడ్డలను చేతపట్టుకుని కన్నీళ్లు కారుస్తున్న నా జీవితంలోకి ఒక్క పలహారంతో వచ్చాడు యేసయ్య. ఒక్క పలహారంతో వచ్చిన నా దేవుడు, ఒక్క ప్రార్థనతో వచ్చిన నా దేవుడు, ఎప్పుడైతే నా ఇంటికి పలహారం వచ్చిందో నా స్థితిగతులు మార్చగలిగిన నా దేవుడు. నా స్థితిగతులు మారతని ఆ రోజే నాకు తెలియలేదు. నా ఇంట ఆహారం పంపిస్తున్నాను నా దేవుడు. ఇక ఇది మొదలుకొని నా గిన్నె ఎన్నడూ ఎలుతి కాదు, నేను నా బిడ్డలు ఎన్నడూ పొస్తులు ఉండవని నాకు తెలియట్లేదు. మరి నేను ఎలా తెలుసుకున్నాను? దేవుడు మరలా ఎలా నా జీవితంలోకి వచ్చాడు? ఖచ్చితంగా ఇక మీదట జరగబోతున్న సాక్ష్యం, ఈ 3 రోజులు ఉన్న సాక్ష్యం కన్నా ఇక మీదట ఒక్కొక్క దర్శనం నేను చెప్తాను. ఒక్కొక్క దేవుడు చేసిన అద్భుతాలు మీరు చూడండి. నిజంగా ఇక జీవితంలో ఎవరికి జరగవు, ఇంతకుముందు జరిగి కూడా ఉండవు ఇలాంటి అద్భుతాలు. తప్పకుండా దేవుడు ఆ దర్శనాలన్నింటినీ మీ ముందు తీసుకొస్తాను. ఆ అద్భుతాలు నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానో కూడా అద్భుతాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా రేపటి దినం వరకు దేవుడి వద్ద ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ఎంత సమయమైనా తప్పకుండా మీకు నా సాక్ష్యం పంచుకుంటా. ప్రైజ్ లాడమ్మ అందరికీ. ప్రైజ్ లాడ్ నాన్న, అందరికీ వందనాలు నాన్న.